హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో లైంగిక సమస్యలు ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో ఎలాంటి లైంగిక సమస్యలు వస్తున్నాయో మనం చూస్తున్నాం. మరి వీటికి పరిష్కారం ఏంటి? అల్లోపతిలోకి వెళ్తే ఒక రకమైన పరిష్కారం, ఆయుర్వేదంలోకి వెళ్తే ఒక రకమైన పరిష్కారం, యునానీలోకి వెళ్తే ఇంకొక రకమైన పరిష్కారం. ఏది అవలంబించాలి, దేంతో వెళ్ళాలి అనేది చాలా మందిలో ఉండే ఒక సందేహం. అయితే నేను ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాను కదా, నేను చూసిన దాంట్లో యునానీ అనేది బెస్ట్ అంటాను నేను. ఎందుకు అంటే యునానీ రూట్ కాజ్ని సాల్వ్ చేస్తుంది. ఎక్కడైతే సమస్య ఉందో అక్కడి నుంచే పరిష్కారం, అది కూడా చాలా న్యాచురల్గా సహజంగా తీసుకొస్తుంది. అందుకే యునానీ వైద్యంలో ఉండే ఏదైతే మీకు మార్పు, ఏదైతే చికిత్స జరుగుతుందో అది శాశ్వతంగా జరుగుతుంది. సో అందుకే నాకు యునానీ వైద్యులన్నా చాలా ఇష్టం. దాంట్లో నెంబర్ 1 ఒక ఆయన ఉన్నారు, డాక్టర్ అస్కరి గారు. హైదరాబాద్ నాంపల్లిలో ఉంటారు. ఆయన ఇప్పుడు కాదు, స్వాతంత్రం రాకముందు నుంచి ఉంది ఆ క్లినిక్. వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా యునానీ వైద్యంలో సిద్ధహస్తులు. అసలు యునానీ వైద్యం అంటేనే మహారాజులకు మాత్రమే చేసే వైద్యం అది. అలాంటి గొప్ప వైద్యం ఇప్పుడు సామాన్యుడికి కూడా అందుతుంది అంటే అస్కర్ గారు లాంటి వైద్యుల దయ వల్ల. సో మరి ఈ లైంగిక సమస్యలకి ఇంకా అద్భుతమైన పరిష్కారం ఉంది యునానీలో అని చెప్తున్నారు సార్. ఆయన అడిగి తెలుసుకుందాం. నిజంగా ఈ లైంగిక సమస్యలకి యునానీ చూపించే పరిష్కారం ఎలా ఉంటుంది, మిగతా వాటితో పోలిస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను, దేవుని దయ వల్ల, మీ దీవెనల వల్ల. వండర్ఫుల్ సార్. అయితే నాదొక బేసిక్ ప్రశ్న ఏంటంటే సార్, కాలం మారింది, సంవత్సరాలు, మీ తాత ముత్తాతల నుంచి యునానీ చేశారు, ఎంతో ఫేమస్. మీరైనా అల్లోపతి వైపు రాకుండా యునానీలోనే ఎందుకు ఆగిపోయారు? అంటే ఏదన్నా మీ మోటివేషన్ ఏంటి దానికి? ప్రేక్షకులకు నమస్కారము. ఇక్కడ మీరు నా ఇంట్రొడక్షన్ ఇచ్చింది చాలా ధన్యవాదములు. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయబట్టి 32 ఇయర్స్ అయింది. వావ్. నేను గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయింది అవి కూడా 32 ఇయర్స్ అయింది. అయితే ఇప్పుడు మా పెదనాన్న, మా తాత స్వతంత్రం కన్నా ముందే యునానీ ప్రాక్టీస్ చేసేవాడు ఊర్లో. అవును. ఇప్పుడు నేను హైదరాబాద్లో దాదాపు 32 ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు యునానీ అంటే ఏంటి? ఫస్ట్ జనాలు అంటే యునానీ అంటే ఏంటిది, చాలామంది ఇది ఆయుర్వేదిక్ సారా అంటారు. సార్ ఇది ఆయుర్వేదిక అంటారు. ఆయుర్వేదిక్ అన్నా యునానీ అన్నా కూడా రెండు కూడా వనమూలికలతోనో తయారవుతాయి. దీని రా మెటీరియల్ ఏంటంటే వనమూలికలు. ఓకే. బేసిక్ రా మెటీరియల్స్ ఏంటంటే వనమూలిక. ఈవెన్ అలోపతికి కూడా రా మెటీరియల్ దీంతోనే తీసుకోవాలి, దానికి అడ్వాన్స్ ఉంటుంది దాని తర్వాత. కానీ యునానీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి యునానీ చెప్పాలా. వనమూలికలతో ట్రీట్మెంట్ ఇప్పుడు మీరు అడిగారు కదా, ఆ కాలం, ఈ కాలం, వచ్చే కాలం, రాబోయే కాలం కూడా. మనం ఇప్పుడు పాలకూర తింటున్నాం, ఒకప్పుడు కూడా పాలకూర తినేవాళ్ళం. రాబోయే రోజుల్లో కూడా పాలకూర తింటాం. అంటే ఆకుకూరలు తిన్నా, కూరగాయలు తిన్నా, ధాన్యాలు, చిరుధాన్యాలు ఏది తిన్నా అది మారలేదు. యునానీ ఎందుకు మారాలి? యునానీ ఎందుకు మారుతుంది? ఆయుర్వేదిక్ కూడా మారదు. ఇంకోటి, చాలామంది మా దగ్గరికి వచ్చేసి, సార్ ఇప్పుడు పాతకాలం అవి కదా, ఇవన్నీ మందులు ఎందుకు వాడాలా, ఇప్పుడు మోడర్న్ వచ్చింది కదా. నేనేమంటానంటే గాలి కూడా పాతది, ఎందుకు పీల్చాలా మనం? సూర్యుడు కూడా పాతోడే, పాత సూర్యుడు ఎప్పటి సృష్టి ఉందో సూర్యుడు, ఆ సూర్యం కిరణాలు ఎందుకు తీసుకోవాలా? నీళ్ళు కూడా పాతది, అది ఎందుకు యూజ్ చేసుకోవాలమ్మా? కొత్త ఏదైనా యూజ్ చేస్తే కొత్త లేవమ్మా. మనకు మన జీవితం రాబోయే ప్రళయం వరకు ఈ ఆకులు, ఈ చెట్లు, ఈ ఫలాలు, ఈ ఇత్తనాలు అన్నీ మనకు అవసరం. మన శరీరానికి దేవుడు మన ప్రకృతికి అనుసంధించాడు. ఇప్పుడు విటామిన్ డి ఉందనుకోండి, ఎక్కడుందండి? సూర్యుడిని పొద్దున లేచి దానికి ఎక్స్పోజ్ అవుతానే మన బాడీకి కావాల్సింది ఏ తిండిలో లేదండి. ఏ ఆకుకూరల్లో విటామిన్ డి ఉండదు. నేచురల్ విటామిన్ డి అనేది సూర్యుడితోనే మనకు దక్కుతుంది. కాబట్టి సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వాల్సిందే మన బాడీ. అలాగే చాలామంది ఇప్పుడు నాకు అడిగే క్వశ్చన్ ఇంకోటి, అంటే మా బ్రదర్ అడిగినట్టు ఆయుర్వేదిక్కి యునానీకి తేడా ఏంటని అడుగుతారు. సార్ ఇది కూడా వనమూలికలు, అది కూడా. ఆయుర్వేదిక్ ఏంటంటే భారత వైద్య విధానం, భారత వైద్య విధానం, అది భారతదేశంలో మొలిచే ముక్కలే యూజ్ చేస్తారు. వాళ్ళ సిలబస్ ఉన్నది. మాకు ఏంటంటే భారతదేశంలో మొలిచే మొక్కలతో సహా వరల్డ్ వైడ్లో ఎక్కడెక్కడ వరల్డ్లో ఎక్కడున్న మొక్కలన్నీ యూజ్ చేస్తాం. మా సిలబస్ ఇది.
ఈజిప్ట్ నుంచి కొన్ని మందులు వస్తాయి, ఇరాన్ నుంచి కొన్ని మందులు వస్తాయి, సౌదీ నుంచి కొన్ని మందులు వస్తాయి, మా దగ్గర యమన్ నుంచి కొన్ని మందులు వస్తాయి. అంటే వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడ మొలిచే ఇప్పుడు చైనా నుంచి మెడిసిన్స్ వస్తాయి మాకు, అవునా? మా సిలబస్తో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ వాళ్ళకి ఏంటంటే భారత వైద్య విధానం కాబట్టి భారత్తో మొలిచే మొక్కలే యూజ్ చేయాలి, యూజ్ చేస్తారు. మాకు వాళ్ళకి తేడా అంతే. ఇప్పుడు యునాని అంగస్తంభన గురించి యునాని ఎందుకు వాడాలి అంటే నన్ను అడిగితే నేను అంటే ఒక ప్రౌడ్గా కాదు, ఒక మంచి మేలు మానవతకు మేలు జరగాలంటే అంగస్తంభన సమస్య, నరాల సమస్యలకు ఇప్పుడు చూడండి, మీకు పక్షవాతం వస్తే, పేషెంట్కి పక్షవాతం వస్తే చార్మినార్ హాస్పిటల్కి వెళ్ళమంటారు. నిజాం సర్కార్ హాయంలో చార్మినార్ హాస్పిటల్ పెట్టారు. ఇప్పటికీ అలోపతిలో అంత వైద్యం ఉండదు, యునాని వైపే వస్తారు ఎక్కువ. ఎందుకు? నరాలకు సంబంధించిన సమస్యలు, స్కిన్కి ఇప్పుడు లీకోడర్మా, తెల్లపొడి అంటే అన్నీ కదా. ఇప్పుడు లీకోడర్మా యునాని రీసెర్చ్ సెంటర్ ఎర్రగడ్డలో ఉంది, అక్కడికి వెళ్తారు జనాలు. దీర్ఘకాల వ్యాధుల కోసం యునానినే సంప్రదిస్తారు. అంగస్తంభన సమస్యకు నేను చెప్పేది నా అనుభవం చెప్తున్నాను. ఇప్పుడు సిస్టమ్ గురించి గొప్పగా చెప్పుకున్నట్టుంటుంది, కానీ అంగస్తంభనకు ఒక్కసారి మందులు వాడుకుంటే ఈ సమస్య మీ శరీరం లేకుండా పోతుంది. అంటే రూట్ కాస్త సహా ఎగిరిపోతుంది. బావ్. ఇప్పుడు బ్రదర్ ఒకటి అంటాను, చాలామంది సగం నాలెడ్జ్ ఇస్తారు. అసలు అంగస్తంభన గురించి నాలెడ్జ్ సరిగా ఏదో మాట్లాడతాడు, ట్రీట్మెంట్ గురించి మాట్లాడి వెళ్ళిపోతాడు, ఏదో సబ్జెక్ట్ చెప్తాడు. కానీ నేను సబ్జెక్ట్ చెప్తాను, ట్రీట్మెంట్ చెప్తాను. అంగస్తంభన సమస్య ఎన్ని రకాలుగా ఉందంటే ఒక 8 రకాల సమస్య చెప్తాను ఇక్కడ. అంగం ఇలా ఉన్న అంగం ఇలా లేస్తలేదు అనుకోండి, దానికి ప్రైమరీ ఈడీ అంటారు. అంటే అంగం వైపు రక్త ప్రసరణ జరగట్లేదు, రక్తనాళాలు ఓపెన్ లేవు, రక్తం ప్రసరణ జరగకపోవటం వల్ల అంగం ఉబ్బట్లేదు, లేవట్లేదు. ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటే ఆర్టరీస్లో దోషం ఉంది కాబట్టి అంగం బ్లడ్, దీంట్లో 8 ml బ్లడ్ వచ్చినప్పుడు అంగం లేచిన పడుతుంది. ఆ 8 ml బ్లడ్ రావట్లేదు అనుకో, కుచించుకుపోయిన అక్కడ కండరాలు అక్కడ రక్తనాళాలు రాదు. ఎందుకు కుచించుకుపోతాయి? హస్తప్రయోగం చేయటం వల్ల ప్రథమంగా చాలా కారణాలు ఉన్నాయి. ప్రథమంగా చెప్పుకునే కారణం ఇది. హస్తప్రయోగం చేయటం వల్ల ఏమవుతుంది, మనం దేవుడు అంగం అనేది యోని కోసం సృష్టించాడు. మూత్రం పోయాలా లేకుంటే సెక్స్ చేయాలంటే యోనిలో పెట్టాలా. యోనిలో దేవుడు అక్కడ రసాలు ఊడుతుంటాయి, అక్కడ టెంపరేచర్ ఉంది, మెత్తటి కండరాలు ఉన్నాయి, దీనికి ఎంత వేడి కావాలో ఎంత చల్లదనం కావాలో అన్ని దేవుడు దీంట్లో అమర్చాడు, అంటే సమకూర్చాడు. ఇది అంగం వస్తుంది కానీ ఒక రంగం సిద్ధం చేసి పెడతాడు. ఇక్కడ ఎంత బిగించుకోవాలో అంత బిగించుకుంటుంది. అలా కాకుండా ఈ రఫ్ స్కిన్, దీంట్లో ఎట్లాంటి రసాలు లేవు, ఎన్విరాన్మెంట్ లేదు, ఇక్కడ లూబ్రికెంట్స్ లేవు, ఇక్కడ టెంపరేచర్ లేదు, ఎంత బిగించుకోవాలో మనం గట్టిగా బిగించుకొని బాగా కొట్టే వరకు హస్తప్రయోగం చేస్తారు. అంగం ఆకారం మొత్తం పాడైపోయి అంగం వైపు వచ్చే రక్తనాళాలు కుచించుకోపోయి అటు రక్త ప్రవాహం తగ్గిపోయి అప్పుడు ఆర్టీరియోజెనిక్ ఈడీ అనే సమస్య వస్తుంది. అప్పుడు ఆర్టీరియోజెనిక్ ఈడీ అనే సమస్య దానికే అంటే ఆర్టరీస్ పేరుంది కాబట్టి ఇక్కడ ఆర్టరీస్తో దోషం వచ్చింది కాబట్టి ఆర్టీరియోజెనిక్ ఈడీ. అంగం లేవకపోవడానికి కారణం ఏంటంటే అంగం వైపు రక్త ప్రసరణ తగ్గింది. అది హస్తప్రయోగం వల్ల కావచ్చు, కొవ్వు ఎక్కువైపోయినప్పుడు కావచ్చు, కొన్ని సందర్భాల్లో అంగం మీద దెబ్బ తగలడం వల్ల కావచ్చు, షుగర్ వల్ల కుచించుకోపోవచ్చు, స్మోకింగ్ వల్ల కూడా రక్తనాళాలు కుచించుకోపోవచ్చు. ఇన్ని కారణాలు ఉంటాయి అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోవడానికి. కానీ దాంట్లో చిన్న వయసులో 20-25 సంవత్సరాల నుండి లేకపోవటం అంగం అంటే బాడీ వెయిట్ కూడా లేదు, కరెక్ట్ ఉంది, దానికి హస్తప్రయోగమే ముఖ్య కారణం. ప్రథమంగా చెప్పుకోవాల్సింది. ఇప్పుడు మోడర్న్ సైన్స్ చెప్పదు, కానీ ఇప్పుడు మోడర్న్ స్టడీస్ చెప్తున్నాయి హస్తప్రయోగం ఆరోగ్యానికి హానికరము. మోడర్న్ సైన్స్ డాక్టర్లు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి స్టడీ వచ్చింది. కొందరు డాక్టర్లు ఇప్పుడు ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్, ఫుల్ నాలెడ్జ్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజరస్. ఇది సగం నాలెడ్జ్ తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను బ్రదర్, మీరు ఏ డాక్టర్కైనా దగ్గరికి వెళ్ళి సార్ హస్తప్రయోగం అనేది మంచిదని ఒక్క మెడికల్ టెక్స్ట్ బుక్లో చూపించండి సార్ అని అడగండి. యునాని డాక్టర్కైనా మీరు వేరే డాక్టర్కైనా హస్తప్రయోగం ఆరోగ్యానికి మేలు, శ్రేయస్కరము, ఇది మంచిది అని అడగండి, ఎక్కడ లేదు. హస్తప్రయోగం అనేది ఆరోగ్యానికి మంచిది కాదని, ముమ్మాటికి మంచిది కాదని యునాని బల్ల గుద్ది చెప్పింది. 1000 సంవత్సరాలు చెప్తుంది. సార్ ఇప్పుడు లోపల సెమెన్ ప్రొడ్యూస్ అవుతుంటుంది కదా, మరి అది ఎక్కడికి పోవాలి అసలు దాన్ని ఎజాక్యులేట్ చేయకపోతే?
ఇప్పుడు పెళ్లి కాకముందు ఉమ్, పెళ్లి కాని ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా మన అవును, దగ్గర. అవును. పెళ్లి కాని వాళ్ళకు ఆ వీర్యం ఎక్కడికి వెళ్ళాలి? Yes, మన సెక్స్ చేసేటప్పుడు వీర్యం యోనిలో పడుతుంటుంది. అవును. నిద్రలో కళలలో స్ఖలనం అయ్యే ప్రకృతి ఏం చేస్తాం? ఇప్పుడు మనం దీనికి వెళ్తామా ఫ్లష్ చేస్తాం. అవును. ఇది చేసిన తర్వాత ఫ్లష్ చేస్తాం కదా. మన బాడీలో వీర్యం ఉత్పత్తి అయిన తర్వాత ఏం చేస్తుంది మన బాడీ? ప్రకృతి ఏం చేస్తుంది అంటే ప్రకృతి ఫ్లష్ చేసేస్తుంది, నిద్రలో తీసేస్తుంది. ఓ, అంటే నైట్ ఫాల్ అవుతుంది ఓకే. సెక్స్ చేయని వాడికి. అర్థమైంది కదా? అర్థమైంది. సెక్స్ చేయని వాడికి నిద్ర వెళ్ళిపోతుంది. ఆ సమస్య కాదు. మన బాడీలో రక్తం ఉత్పత్తి అవుతుంది కదా, అలాగే కంటిన్యూస్ వీర్యం ఉత్పత్తి అవుతుంటుంది. ఒకటి Okay. సెక్స్ యూజ్ చేస్తాడు, ఒకటి నిద్రలో చేస్తాడు. కానీ కొందరు కంకణం కట్టుకొని అవును. ఉద్యోగం కాదు, ఉద్యమంలో కొట్టుకుంటుంటారు. సబ్బులు అయిపోతున్నాయి స్వామి, అలా కొట్టుకుంటున్నారు హస్తప్రయోగం. దానివల్ల బాడీ మీద దుష్ప్రభావం ఉంటుంది. Okay. నాకు ఎంతమంది విమర్శించానండి, కింద రాస్తుంటారు కామెంట్లు, రాయనివ్వండి. కానీ ఒక్కటి చెప్తాను, ఇప్పుడు చిన్న వయసులో అంగస్తమన సమస్య ఎందుకు వస్తుంది? ఇప్పుడు నా క్లినిక్లో, నా ఓపీడీలో 16 సంవత్సరాల పిల్లాడితో సహా 60 సంవత్సరాలు 80 నేను చూసా సంవత్సరాలు ఇవాళ, నేను 2-3 కలిసాను చూశారు కదా, 20 సంవత్సరాలు, 20 22 చూశారు కదా. ఆశ్చర్యపోతున్నాను నేను అసలు. ఈ వయసులో వచ్చే సమస్య కాదు కదా. కదా. అందుకోసమే ప్రకృతికి భిన్నంగా వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు తప్పవు. పరిణామాలు నేను చెప్పేది ఒకటే, మీరు ప్రకృతికి అనుకూలంగా ఉంటే ప్రకృతి మీకు సానుకూలంగా ఉంటుంది, ఓకే. లేకుంటే ప్రతీకారం తీసుకుంటుంది. అబ్బా. ఎలాంటి ప్రతీకారం? ఇప్పుడు దీంట్లో పెట్టామనుకోండి అంగం యోనిలో, ఏం కాదు. ఓకే. దేవుడు దానికోసం సృష్టించాడు. పెళ్లి చేసుకోండి, హాయిగా సెక్స్ చేయండి. అలా అని దీంట్లో పెట్టామంటే వ్యభిచారం చేయకండి మళ్ళీ. అది ఇప్పుడు సార్ మీరు ఇప్పుడు పెట్టమన్నారు కదా, పెళ్లి కాకముందు చేస్తే వ్యభిచారం, పెళ్ళంతా చేస్తే ఆచారం, అదే బలంతో చేస్తే అత్యాచారం. ఈ 3 ఉన్నాయి ఇక్కడ. పాపం పుణ్యం మారుతుంది. కాబట్టి నేను అందరికి చెప్పేది ఏంటంటే, సెక్స్ అనేది పుణ్యకార్యము. భార్యతో సెక్స్ అంటే పుణ్యకార్యం. తాళి కట్టి తీసుకొచ్చింది సంతానం మనం ముందు తీసుకెళ్ళడానికి కదా, అంతే తప్ప హస్తప్రయోగం చేసుకోవటం వల్ల మీ యవ్వనానికి చేటు హానికరం. సార్, యాక్చువల్గా ఒక వయసు వచ్చిన తర్వాత అంగం సైజు పెరగదు అంటారు. కానీ యునానీలో కొన్ని క్రీమ్స్ రాస్తే అంగం సైజు పెరుగుతుంది అని చెప్తున్నారు. నిజమేనా అది? తప్పు. పెరగదు. చెప్తాను నేను. ఇప్పుడు మీ ముక్కు పెరుగుతుందా? పెరగదు. మీ చిన్న ముక్కు ఉందనుకోండి, మీ శ్వాస తీసుకోగలుగుతున్నారా? శ్వాస తీసుకుంటున్నారు కదా. శ్వాస ఎలాగో తీసుకుంటా. అవును. ఓ పెద్ద ముక్కుడు శ్వాస తీసుకుంటున్నాడు, చిన్న ముక్కుడు శ్వాస మొత్తుకున్నాడు, మరీ లోపల ఉతుకుపోయినాడు శ్వాస మొత్తుకుంటున్నాడు. అలాగే అంగం చిన్నగున్నా పెద్దగున్నా వాడు కూడా సెక్స్ చేయగలుగుతాడు. ఓకే. ఇక్కడ క్రీమ్ గురించి మాట్లాడితే దానికి ఉదాహరణ ఏం చెప్తానంటే, అంగం సైజ్ 6 ఇంచులు ఉందనుకోండి, హస్తప్రయోగంలో 4 ఇంచులు 4 ఇంచులు అయింది అనుకోండి, అది మళ్ళీ 6 ఇంచులు అవుతుంది క్రీమ్ పెడితే. యునాని మందులు పెడితే ఓకే. పోయిన సైజ్ తిరిగి వస్తుంది కానీ లేని సైజ్ రాదు. రైట్. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే అంగం సైజ్ తగ్గే ఛాన్స్ ఉంటుందా? ఎందుకు తగ్గుతుంది చెప్తారు. అంగం సైజ్ తగ్గడానికి ఏంటంటే, అంగం సైజు తగ్గడానికి కారణం ఏంటంటే, అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల అంగానికి కావాల్సినంత ఆక్సిజన్ న్యూట్రిషన్ దొరకకపోవటం, ఓకే, మేల్ హార్మోన్ తగ్గిపోవటం, టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం, ఓకే, అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల సెల్యులార్ డీజనరేషన్, అంగం పైన ఉన్న ఈ మజిల్స్ డీజనరేట్ అయిపోయి సైజ్ తగ్గిపోతుంది. ఓరల్ సెక్స్, కొందరు బోర్లో పండుకొని అంగానికి బెడ్తో రాపిడి చేస్తుంటారు, దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. ప్రకృతికి భిన్నంగా వెళ్ళినప్పుడు సైజు తగ్గుతుంది, అట్రాఫీ కూడా వస్తుంది అంట. దేవుడా. సో చాలా మంది మగవాళ్ళు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏంటంటే అంగం సైజు. సో సైజు ఎంత ఉండాలి, ఎంత ఉంటే స్త్రీ సుఖపడుతుంది, ఈ విషయంలో మగవాళ్ళు చచ్చిపోతున్నారు కొంచెం. దాని గురించి ఒక స్టడీ ఉందండి. ప్రతి మగాడంట తన అంగం సైజు తీసుకొని ఏదో ఒక్కసారి లైఫ్లో దిగులు పడతాడట. అవును. అరే నేను సైజ్ సరిగా ఉందా లేదా, నేను సాటిస్ఫై చేస్తున్నానా లేదా అని భార్యకు అడగటం కూడా ఒక హేళనగా ఫీల్ అవుతాడు, నామోషిగా, లేదంటే నాకు ఇబ్బంది పాలవుతానని భయం. కానీ ఇవన్నీ పక్కన పెడితే నా అనుభవం 32 ఇయర్స్ అనుభవం ఏం చెప్తుందంటే, మీ సైజు 2.5 ఇంచులు ఉన్న అంగం లేచాక, మెత్తగా ఉన్నప్పుడు ఎలా ఉంటే పక్కన పెట్టండి, అంగం లేచాక 1, 2, 3 ఇంచులు అండి, ఇంత ఉంటే మోర్ దెన్ ఎనఫ్. ఓకే, చాలు. ఇప్పుడు ఎందుకంటే యోని, ఇప్పుడు చూడండి, యోని లోని భాగం అనుకుంటే ఈ 2.5 ఇంచు 3 ఇంచుల లోపటే వాళ్ళకు సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి. వాళ్ళకు అనుభూతి పొందే, వాళ్ళు ప్లెజర్ పొందే నరాలు ఇక్కడే ఉంటాయి. ఓకే
వాళ్ళు అనుభూతి పొందే నరాలు క్లైటోరిస్ ఈ చుట్టుపక్కల ఉంటుంది మొత్తం. మనం ఇలా చేసేటప్పుడు రాపిడ్ అయ్యే వరకు వాళ్ళకు కూడా భావి ప్రాప్తి కలుగుతుంది, సుఖ ప్రాప్తి కలుగుతుంది. ఓకే. కానీ ఒక కండిషన్, షరతులు వర్తిస్తాయి. అంగంలో నిలకడ, ఆమె సుఖపడే వరకు నిలకడ గట్టితనం ఉండి తీరాలి. వీర్యం బయట రాకుండా ఉండాలి. అది షరతు. సార్ మరి పోర్న్ వీడియోస్లో ఇంత ఉంటుంది ఏంటి సార్? అది కొన్ని సందర్భాలు ఆర్టిఫిషియల్ ఉంటాయి. కొన్ని ఏరియాలు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఉన్నది అనుకోండి, ఆఫ్రికా ఖండంలో ఏంటంటే వాళ్ళ శరీరం తీరు పెద్దగా ఉంటుంది, వాళ్ళ బూబ్స్ కూడా పెద్దగా ఉంటాయి, వాళ్ళ మహిళల్లో వాళ్ళ యోని కూడా అంత డెప్త్ ఉంటుంది, వాళ్ళ అంగాలు కూడా పెద్దగా ఉంటాయి. పాకిస్తాన్ కొన్ని ఏరియా ఉంది, అటువైపు కూడా అంగాలు పెద్దగానే ఉంటాయి. ఓకే. సైజ్ ఇక్కడ మ్యాటర్ కాదమ్మా, సుఖపెట్టడానికి నిలకడ అంగస్తంభన ఉండి తీరాలి. సో ఇప్పటిదాకా మనం హస్తప్రయోగం గురించి చాలా విషయాలు చెప్పారు. ఒకవేళ చాలామంది పిల్లలు అడిక్ట్ అయిపోతారు హస్తప్రయోగానికి. ఒక రోజులో 4-5 సార్లు 6-7 సార్లు అట్లా చేస్తారు. దీనివల్ల వచ్చే అతిపెద్ద ప్రమాదం ఏంటి? ఇప్పుడు మా దగ్గర కొన్ని కేసుల గురించి చెప్పాలండి మీకు. అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల ఏమవుతుందంటే, నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇంకా ఇప్పుడు కూడా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. అన్నం కూర చల్లారిన తర్వాత దాంట్లో చెయ్యి వేసి ఇలా తీసేయండి. గంట వేసే బదులు చెంచా వేస్తారు కదా, ఆ చెంచా వేసే బదులు చెయ్యి వేసి తీసి అన్నం సాయంత్రం వరకు పాసిపోద్ది, కూర కూడా పాసిపోద్ది. ఈ చెయ్యి చర్మం తగలంగానే పాసిపోతుంది. అదే గంటతో తీస్తే, చెంచాతో తీస్తే పాడగదా, డికాంపోజిషన్ రాదు దాంట్లో. ఈ చర్మంలో కరిగించే శక్తి ఉంటుంది. అట్లాంటి ఈ చర్మంతో అంగానికి బాగా రాపిడి చేశాడు అనుకోండి, అసలు దీనికోసం తయారు కాలేదండి అంగం. దేవుడు చేతి కోసం అంగానికి సృష్టించలేదు, యోని కోసం సృష్టించాడు. మనం దానికి భిన్నంగా వెళ్ళి ఇక్కడ పెట్టి కొట్టుకుంటా కుదరదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే ఎంతమంది నా క్లినిక్లు చూసుకోండి, మీరు వచ్చి 16 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు, అంటే 40 తర్వాత ఏజ్ వాళ్ళు తక్కువ వస్తారు, 40 కన్నా తక్కువ ఏజ్ ఎక్కువ వస్తారు. అసలు లైంగిక సమస్యలు వచ్చేది ఆఫ్టర్ 40 కదా. అది కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఏంటంటే, ఆ బూత్ సినిమాలు చూడటం, నీలి చిత్రాలు, పొర్నోగ్రఫీ, అందం లేవటం, కొట్టుకోవటం. ఎప్పుడు బూత్ సినిమా చూసి, అంటే నీలి చిత్రం చూసినప్పుడు ఒక ఆడది అందుబాటులో ఉండదు కదా, ఉండదు. అవును. తను ఏం చేస్తాడు, కొట్టుకుంటాడు. ఒకడు పిల్లలు పెట్టి కొడతాడు, ఒకడు ఏదో పరుపులు పెట్టి కొట్టుకుంటాడు, ఒకడు బెడ్తో రాపిడి చేసుకుంటాడు, ఒకడు హస్తంతో రాపిడి చేసుకుంటాడు. భిన్నంగా, అంటే ప్రకృతికి భిన్నంగా వెళ్ళేసి అంగం ఆకారం పాటు చేసుకుంటాడు, పవర్ పాటు చేసుకుంటాడు, టైమింగ్ పాటు చేసుకుంటాడు. ఇప్పుడు ప్రథమంగా ఏంటంటే మా దగ్గర ఫోన్లు వచ్చి 3 ఎక్కువ వస్తాయి. ఒకటి ఏంటంటే నా సైజ్ తగ్గిపోయింది, నా టైమింగ్ తగ్గిపోయింది, నా పవర్ తగ్గిపోయింది. 3 ఎక్కువ వస్తుంది, జరుగుతుంటాయి. తర్వాత వేరే అన్ని, ఈ ఫస్ట్ 3 వస్తుంటాయి. 4వది మన సంతానం లేమి సమస్య, సెన్సిటివ్ పెనిస్, ప్రీకమ్, ఇవన్నీ వస్తుంటాయి. యునానిలో సంతానం లేమికి కూడా పరిష్కారం ఉందా? ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మా పెదనాన్న ఒక మాట అనేవాడు, పోతేప్పుడు నాకు చిన్నప్పుడు గుర్తుంది మాకు. మా పెదనాన్న సైకిల్ మీద కూర్చొని సైకిల్ తొక్కుతూ నాకు వెనక కూర్చోబెట్టుకున్నాడు. ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా నాన్న, ఆ చెట్ల ఆకులు నూరి దంచి పొడి చేసిస్తే ఎన్ని స్పమ్స్ తయారవుతాయి అంటే, ఊరంతా పంచినా అంత గర్భవతులు అవుతారా, అంత అన్ని స్పమ్స్ తయారవుతాయి అనేవాడు. ఆ స్పమ్స్, ఒక్క మనిషి స్పమ్స్ పంచితే ఊరంతా గర్భవతులు అవుతారా, అన్ని స్పమ్స్ తయారవుతాయి అనేవాడు. అలాంటి చెట్లు, అట్లాంటి వనమూలికలు మన ఇండియాలో ఉన్నాయండి. దానికి సద్వినియోగం చేసుకోవట్లేదు మనం. అసలు ప్రకృతికి ఆస్వాదించట్లేదు మనం. ప్రకృతిని ఆస్వాదించాలి మనం. మార్కెటింగ్ మాయలో పడి మొత్తం అంతా మాయ. ఏదో ఒకడు ఏం చేస్తాడంటే ఆన్లైన్లో చేస్తాడు, తెప్పించుకొని తింటాడు. ఉన్న మగతను గుడ్డ నాలుకకి మందు పెడితే ఉన్న నాలుక రాలినట్టు ఆన్లైన్ మెడిసిన్తో మొత్తం పాడవుతున్నాడు. ఓ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదు, సూపర్విజన్ లేదు, మందులు వాడుకుంటున్నావు. అసలు శరీరానికి సరిపోతే అవి కావాల్సిన మందులా, వాడాల్సిన మందులా, వాడకూడని మందులా, ఏం తెలియదు. తెప్పించుకోవడం, వాడుకోవడం, నష్టపోవడం. రైట్ సార్. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా అంగ సమస్యలు వస్తాయని చెప్తున్నారు కదా, వాళ్ళు ఎలా కాపాడుకోవాలి దాన్ని? నేను ఒకటి చెప్తాను. డయాబెటీస్ ఉన్న వాళ్లకు, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఏం చెయ్యకపోయినా, షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా 5 సంవత్సరాలు షుగర్ వచ్చేసిన వాడి శరీరంలో 50%, 40 నుంచి 50% మగతనం తగ్గొచ్చు. ఓ 10 సంవత్సరాలు దాటితే దాదాపు 80-90% మగతనం తగ్గొచ్చు. ఏమవుతుంది శరీరంలో అంటే, షుగర్ లెవెల్ బాగా పెరిగిపోవటం వల్ల రక్తనాళాలు పాడవుతుంటాయి, అలాగే నరాలు పాడవుతుంటాయి. ఓకే. పాడైపోవటం వల్ల
ఇప్పుడు చేయికి లేపేది ఎవరు? నరాలే కదా. అవును. పక్షవాతం చేయి లేవదు, అవును. లేవదు. పక్షవాతం వస్తే లేవదు కదా. అంటే అంగాన్ని కూడా లేపేది నరాలే. నరాలు పాడినప్పుడు అంగం ఎక్కడ లేస్తుంది? ఇంకేం లేదు. లేవదు. రెండోది, రక్తనాళ లోపల ఉన్న పొరలు పాడైపోవటం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ కెమికల్ రాకపోవటం వల్ల రక్త ప్రసరణ అంగంలో జరగదు. అంగం సరిగా లేవదు, లావదు, ఉబ్బదు, గట్టిపడదు, లేచి నిలబడి సెక్స్ చేసేంత సామర్థ్యం, శక్తి దాంట్లో లేకపోవటం వల్ల డయాబెటిక్ ఇంపార్టెన్సీ లేదా డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఈ మధ్యలో కామన్ ఉంది. కామన్ కానీ అయిపోయింది. యునానిలో చక్కటి పరిష్కారము. ఓ నేను చెప్తాను, నా దగ్గర ఒక్క పేషెంట్ కాదు, 1000 మంది ఉన్నారు. నేను 1000 మంది, నా దగ్గర 1000 మంది చెప్తున్నాను కదా. నేను మొన్న వచ్చిన రోజు చూశాను కదా పేషెంట్లు డయాబెటిక్ అయిపోయిన తర్వాత వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు, మీ కాళ్ళు మొక్కడానికి వచ్చారు. అదే కదా నేను షాక్ అసలు. వావ్. అయిపోయిన తర్వాత కూడా సార్ నీకు కాలు మొక్కిపోతా సార్, నా అవును. నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా సార్. కరెక్ట్. మా దగ్గర నేను విన్నాను. అది డయాబెటిక్ ఇంపార్టెన్స్ కూడా చక్కటి పరిష్కారం. అబ్బా. యునాని మందులతో ఏం చెప్తానంటే, తన ట్రీట్మెంట్ మీద నమ్మకం ఉండాలి. నేను ఏమంటానంటే, డాక్టర్ని నమ్మాలి. నేను చదువుకున్న సబ్జెక్ట్ మీద, పైథాలజీ మీద, అనాటమీ మీద, ఫిజియాలజీ మీద నాకు పట్టు లేకపోతే నా ట్రీట్మెంట్ మీద నేను మాట్లాడొద్దు. కరెక్ట్. ఈవెన్ డాక్టర్ గారు ఎన్టీఆర్ యూనివర్సిటీలో Health ఎండి చేశారు. ఎన్టీఆర్ MD హెల్త్ చేశారు. యూనివర్సిటీలో ఎండి చేశారు. సో ఈజ్ వెరీ మచ్ క్వాలిఫైడ్. రైట్. సో ఇంకొకటి సార్, వీర్యం వైట్ కలర్లో ఉంటుంది, తెలుపు కలర్లో ఉండాలి. కొన్నిసార్లు గోధుమ కలర్లో, పసుపు కలర్లో కనిపిస్తుంటది కదా, అదేమన్నా డేంజర్ సిగ్నలా? మంచి అంటే మంచి క్వశ్చన్ అండి ఇది. సార్ మనం ఒక్కసారి వీర్యం బయటకు వచ్చినప్పుడు తెల్లగా ఉంటుంది, అది పిగ్మెంటేషన్, అది ఆరోగ్యమైన సిమన్ వీర్యం. కానీ దాంట్లో అంటే పసుపు రంగు రావటం, లేకుంటే బ్లడ్ రావటం అంటే ఏదో ఇన్ఫెక్షన్ ఉంది. ఓ ఆ కలరే నీకు సూచిస్తుంది, రే ఏది ఉందిరా నాయన, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఓకే. ఇప్పుడు చాలా మంది గనేరియా, సిఫిలిక్స్ Syphilis, ఇట్లాంటి తగిలించుకుంటారు, అవును. సుఖ వ్యాధులు తగిలించి కూడా సంక్రమించుకుంటారు కదా. అవును. ప్రికాషన్స్ తీసుకోకుండా కరెక్ట్. ఫేషియల్ దగ్గరికి వెళ్ళి సెక్స్ చేసినప్పుడు వాళ్ళకు కొన్ని ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. అవి లోపల పోయి ఏదేదో వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వీరని వెళ్ళినప్పుడల్లా మంట, దురద, మూత్రం ద్వారంలో గోకుడు, అవును. దువ్వెన తీసుకొని గోకున్నట్టు నొప్పి, అక్కడ ఏదో సూదులు నొప్పి వచ్చి భార్యలకు అంటిస్తారు. జెనిటల్ హెర్పిస్, యోని మీద, అంగం మీద పొక్కులు రావటం, నీళ్ళ పొక్కులు మాటికి, అంటే నెలకు 2 నెలలకు సార్ నీటి బొగ్గలు వస్తుంటాయి, పొక్కులు వస్తుంటాయి. అవును. అలాగే గనేరియా లోపల నుంచి పస్సు, వీర్యం లాంటి పస్సు, మంట, సిఫ్లిక్స్, పుండ్లు అవ్వటం, పైన కురుపులు అవ్వటం, పుండ్లు అవ్వటం, అది కాంప్లికేషన్, నోట్ దగ్గర, చేతుల మీద కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఈ అన్నిటికీ చక్కటి పరిష్కారం. సిఫ్లిక్స్ అయినా, గనేరియా అయినా, జెనిటల్ హెర్పిస్ అయినా మా దగ్గర యునానిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ సమస్యతో ఒక్కసారి మందులు వాడుకుంటే బయటపడతారు. శాశ్వత పరిష్కారం. పోతుంది. మా దగ్గర చాలా మంది ఇప్పుడు అటు కోనసీమ నుంచి మా దగ్గర చాలా మంది పేషెంట్లకు జెనిటల్ హెర్పిస్ కేసులు చాలా వస్తాయి మా దగ్గర ఇప్పటికి. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు నాకు దుబాయ్లో కూడా చాలా కేసులు తగులుతుంటాయి. నేను దుబాయ్ కూడా వెళ్తుంటాను కదా. అవును. జెనిటల్ హెర్పిస్ ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయింది. బాబా. దానికి చక్కటి పరిష్కారం ఉంటుంది యునానిలో, చక్కటి పరిష్కారం. ఇక అత్యంత ప్రధానమైన ప్రశ్న గురుగారు, అంటే దాదాపు 80% మంది పురుషులు ఎదుర్కొనే సమస్య ఏంటి అంటే 1 మినిట్లో అవుట్ అయిపోతుంది. ఇది ఏంటి అసలు? ఆరోగ్య సమస్యనా, అనారోగ్య సమస్యనా, లేదంటే సైకలాజికల్ అని చాలా మంది చెప్తారు, భయం వల్ల అలా జరుగుతుందా, నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే అలా అవుతుందా? ఇప్పుడు టైమింగ్ తగ్గటానికి టైమింగ్ ఎంత ఉండాలి అని అడిగితే 2 మినిట్స్ కన్నా తక్కువ ఉంటే అది ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్. 1 మినిట్ కన్నా లోపల వెళ్ళిపోయింది అనుకోండి, అది ప్రీమ్యాచ్యూర్. అంటే లోపల 1 మినిటా మొత్తం? ఓకే. లోపల పెట్టాక ఆ యోని తడిని, ఆ వెచ్చదనానికి తట్టుకోలేక వీర్యం వెళ్ళిపోతుంది నిమిషం లోపల అంటే మనోడికి సమస్య ఉన్నట్టే. ఓకే. ఆ కారణాలు ఏంటని చెప్తాను మళ్ళీ. ఇప్పుడు 2 నిమిషాలు అంటే నార్మల్, 2 నుంచి 5, 6 నిమిషాలు, 7 నిమిషాలు అంటే నార్మల్. ఇప్పుడు ఇక్కడ కారణాలు ఏంటి? ఇప్పుడు చాలామంది ఇప్పుడు దీనికి ఏదేదో చెప్తారు, కానీ ఫస్ట్ ప్రథమంగా యునాని సైన్స్ ప్రథమంగా చెప్పేది ఒకటే, బల్ల గుద్ది హస్తప్రయోగం ఎవరు చేస్తాడో అంగస్తమన తగ్గుతుంది, టైమింగ్ తగ్గుతుంది. ఓకే. హస్తప్రయోగం వల్ల ఏమవుతుందంటే ఈ ముందు భాగం చాలా సెన్సిటివ్గా మారుతుంది. రైట్. మన బ్రెయిన్లో ఉన్న నరాల మధ్య ఉన్న కెమికల్ ఉంటుంది, ఒక సీరోటోనిన్ ఒక హార్మోన్ ఉంటుంది, ఆ హార్మోన్ తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నాకు మూత్రం వస్తుంది, నా గురించి చెప్తాను. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ జరుగుతుంది, నేను ఆపుకుంటున్నాను అనుకోండి. రైట్. ఇప్పుడు ఇది వస్తుంది, ఇది ఆపుకుంటున్నాను.
ఈ రెండు ఆపుకోగలుగుతున్నానా? మరి నేను సెక్స్ చేసేటప్పుడు వీర్యం వెళ్తుంటే ఆపుకోలేకపోతున్నాను ఏంటి? అవును, ఇది ప్రశ్నే కదా. కరెక్ట్. నేను ఎమర్జెన్సీలో మూత్రం ఆపుకుంటున్నాను, మలం ఆపుకుంటున్నాను, కానీ వీర్యం ఆపుకోలేకపోతున్నానంటే ఇక్కడ ఏదో జరిగింది కదా. అది ఏంటంటే మన బ్రెయిన్ సెంటర్లో నరాల మధ్యలో మన జననాంగాల దగ్గర ఉన్న కండరాల్లో నరాలు ఉంటాయి కదా, నరాల మధ్య ఉన్న సీరోటోనిన్ కెమికల్ తగ్గిపోవటం వల్ల ఆ పట్టుత్వం ఆ పట్టు ఉండదు. ఓకే. ఆపుకునే శక్తి, వీర్యానికి ఆపుకునే శక్తి ఉండదు, ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ఈ ముందు భాగం చాలా సెన్సిటివ్ అయిపోవడం, హస్తప్రయోగం చేయడం వల్ల ఈ భాగం చాలా సెన్సిటివ్గా మారుతుంది. యోని వెచ్చదనం తడిని తట్టుకోలేదు అంగం, తొందరగా సిగ్నల్ బ్రెయిన్కి వచ్చారే తీసేరా 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 బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ ఏమైంది, సీరోటోనిన్ పెరిగి పట్టుత్వం తగ్గింది, రెండోది సెన్సేషన్ పెరిగింది. మూడోది అంటారా, యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కావచ్చు, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు, సెమినల్ వెసికల్స్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటే కావచ్చు. అర్థమైందా మీకు? కాబట్టి ప్రథమ కారణం ఏంటంటే హస్తప్రయోగం చేసినోడికి చిన్నప్పుడు మనం ఏకాంతంలో ఎక్కడో ఎవరు చూస్తారని బాత్రూంలో బెడ్రూమ్లో కూర్చొని కొట్టుకుంటాం 13 yearsలో. అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్కి ఒక అలవాటు పడిపోతుంది, తొందర ఎవరు వస్తారు తొందర తీసేస్తాం, అలవాటు ఫిక్స్ అయిపోతుంది. కండిషన్ రిఫ్లెక్స్ అంటారు. తొందర వీర్యం బయటకు తీసేయడం మన బ్రెయిన్కి అలవాటు అయిపోయింది, ఆ లాక్ చేస్తాం మనం, ఆ టైమింగ్ ఫిక్స్ చేసుకున్నాం. కరెక్ట్. మనం రేపు సెక్స్ చేసినప్పుడల్లా కూడా అదే టైమింగ్ వస్తుంది, అదే టైమింగ్ మనం ఫిక్స్ చేసుకున్నాం. కానీ దేవుడు బాగా నచ్చేది టైం ఇచ్చాడు, ఆ టైం పాడు చేసుకుంది మనం. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే మళ్ళీ నా దగ్గరికి వస్తే ఆ టైమింగ్ రీసెట్ చేస్తాను మళ్ళీ నేను. మళ్ళీ మీరు ఫిక్స్ చేసుకున్న టైమింగ్ మళ్ళీ పెంచేసే మందులు ఇచ్చి టైమింగ్ పెంచేసే మందులు ఇస్తాను. సరే, ఇది ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, చెప్పండి. అల్లోపతిలో ఇన్స్టంట్ రిజల్ట్ దొరుకుతుంది. చాలా మందికి ఉన్న అపోహన నిజమో నాకు తెలియదు. యునాని అనగానే ఒక 40 రోజులు 60 రోజులు అట్లా చేయాలేమో కోర్సు, అంత ఈ రోజుల్లో ఇది చాలా ఎక్కువ కదా అని ఒక ఫీలింగ్లో ఉంటాను. నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు ఏ సిస్టమ్ గురించి నేను మాట్లాడాను. నేను ఎవడైనా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఇప్పుడు వేసుకుంటే అంగం లేస్తుంది అంటున్నారు కదా, 6 నెలలు వాడుకుంటాను, వాడిన తర్వాత మంచిగా అవుతానా అడగండి ఎవరికైనా. ఓకే. వాడిన తర్వాత మళ్ళీ వాడాల్సిన అవసరం ఉండదా అని అడగండి. నేనేమంటానంటే నా దగ్గర 6 నెలలు వాడితే మళ్ళీ నీకు వాడాల్సిన అవసరం ఉండదు. ఓ, లైఫ్ టైం ఇంకా మళ్ళీ ముసలితనంలో వస్తాడు, అది వేరు. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, నా దగ్గరికి వచ్చాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, జీవితాంతం జ్వరం మందులు వాడుకోవాల్సిన అవసరం లేదు కదా. వారం 10 రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది. అలాగే 5 6 నెలలు 7 నెలలు 8 10 నెలలు నీ మగతనం మొత్తం పోయిన మగతనం తిరిగి వస్తుంది. అంతే తప్ప జీవితాంతం మందులు వాడుకోవాల్సిన అవసరం లేదు కదా. అవును, అర్థమైందా? కరెక్ట్ కరెక్ట్. అవును. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, సైడ్ ఎఫెక్ట్ ఉన్న మందులు వాడుకుంటే టైటానిక్ షిప్ టికెట్ కొనుక్కున్నట్టే ఏదో ఒక రోజు మునుగుతాడు, ఏదో ఒక రోజు మునుగుతాడు, సందేహం లేదు అక్కడ. ఆ షిప్ మునిగేదే. నేను ఏం చెప్తున్నా అంటే, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీరు, సార్ మీరు ఇప్పుడు అంగసమన సమస్య వచ్చింది, ఇది ఏ కారణం వల్ల వచ్చింది చెప్పండి నాకు, ఇది తగ్గుతుందో లేదో చెప్పండి, దీనికి జీవితాంత మందులు వాడుకోవాల్సిందా, జీవితాంత మందులు వాడుకోవాల్సిందేనా, కారణం ఏంటి, ఎందుకు వచ్చింది, ఎలా పోతుంది, మీ మందులలో ఇది పోతుందా నేను పోతానా, కరెక్ట్, సమస్య పోతుందా లేదా అది అడగండి. నా దగ్గరకు ఉంటే నేను చెప్తాను, నేను నా దగ్గర ఉంటే నాకు దగ్గర వస్తాను. నేనేమంటానంటే మా దగ్గర వస్తే నువ్వు పోవు, నీ సమస్య పోతుంది. ఓకే. సైడ్ ఎఫెక్ట్ యునానిలో సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని అడుగుతారు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, రైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇంకా యునానిలో ఏంటంటే ఇప్పుడు నీళ్ళు, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇది బాటిల్ ఉందమ్మా, ఈ నీళ్ళలో సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు 3 లీటర్ బాటిల్ నేను ఎప్పుడు 3 లీటర్ ఒకేసారి తాగాను అనుకోండి, దీని సైడ్ ఎఫెక్ట్ నా కిడ్నీ ఫెయిల్ అవుతాయి. దీని కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంది కదా. 3 లీటర్ బాటిల్ ఒకేసారి తాగితే నీళ్ళు కిడ్నీలు దొబ్బుతాయి, సైడ్ ఎఫెక్ట్ ఉన్నది కదా. యునానిలో కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి లేదని కాదు, కానీ దానికి యాంటీడోస్ ఆ మందులు కలిపేస్తాం, సైడ్ ఎఫెక్ట్ లేకుండా పోతాయి. అది ఇప్పుడు నేను మందు తయారు చేస్తున్నాను అనుకోండి, సైడ్ ఎఫెక్ట్ ఉంది, దానికి యాంటీడోస్ దాంట్లో కలిపేస్తారు, సైడ్ ఎఫెక్ట్ లేవు, ఇంకా లేదు. అందుకోసం యునాని మందులకు సైడ్ ఎఫెక్ట్ లేవు అంటాం. ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఒక పెద్ద సమస్య అయితే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఇంకొక పెద్ద సమస్య. ఇంతకుముందు 50 ఏళ్ళు 60 ఏళ్ళకి వచ్చే సమస్య ఇప్పుడు 20 30 వచ్చేస్తుంది. అది ఎక్కువ చెప్తున్నాం, ఇంకా అదే 16 ఏంటి సార్ రీజన్ ఏంటి అసలు? మన జీవన శైలి, లైఫ్ స్టైల్. ఓకే. అసలు చాలా మందికి ఇప్పుడు నేను ఒకసారి ఒక మాట చెప్పాలి, నైట్ డ్యూటీస్ చేస్తే నైట్ పడుకోకపోతే అంగం లేవదని చెప్పాను.
ఒక అతను ఫోన్ చేసి మీరేం సార్ మా దగ్గర ఎంప్లాయీస్ మొత్తం పని చేయడం మానేశారు మీ వల్ల అన్నారు. మంచిదే యాక్చువల్గా. నేనేమన్నాను సార్, ఇది WHO చెప్పే గైడ్లైన్స్ సార్, నేను చెప్పట్లేదు. నైట్ మనం పడుకున్నాక 8:30 9:30 నుంచి అంగానికి లేపే హార్మోన్స్ మన బ్రెయిన్లో మన బీజకోశాల్లో ఉత్పత్తి అవుతుంటాయి. పగలపూట పడుకుంటే కావు. పగలపూట సూర్యుడు ఉంటాడు భూమి మీద, 7 కలర్స్ ఉంటాయి. నైట్ పూట ఒకటే కలర్ చీకటి ఉంటుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్, ఇన్సులిన్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, గునాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్, ఈ అన్ని హార్మోన్స్ అన్నీ నైట్ పడుకున్నాకే ఉత్పత్తి అవుతాయి. హైదరాబాద్లో షుగర్ ఎందుకు ఉంది అంటే నైట్ పడుకోరు జనాలు నైట్ పడుకోరు కాబట్టి హైదరాబాద్లో డయాబెటిక్ సిటీ అంటారు. హైదరాబాద్ ఎందుకు తెలుసా? డయాబెటిక్ క్యాపిటల్ అంటారు. సిటీ వరల్డ్ హైదరాబాద్. ఎందుకు పడుకోరు? పడుకోకపోతే నైట్ కదా ఉత్పత్తి అయ్యేది, ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు. అందుకోసం నైట్ పడుకోవాలి, పగలపూట పని చేయాలి. మనం ఉల్టా చేస్తాం. నైట్ అంతా జాగారం, సొల్లు కబుర్లు, సోషల్ మీడియా, భూ సినిమాలు, ఏదేదో లెవెల్లతో సొల్లు కబుర్లు. ఆ పొద్దున సూర్యుడు ఉదయించే టైంలో పడుకుంటాం. అప్పుడు మనకు పొద్దున తొలి ఎండ తీసుకోవాల్సింది మనం విటమిన్ డి కోసం. అప్పుడు మనం అంటే ప్రకృతిని ఆస్వాదించాం. మనం నైట్ పడుకోవాల్సింది మేల్కొన్నాం, పగలంతా పని చేయాల్సి పడుకుంటున్నాం. కాబట్టి ప్రకృతికి భిన్నంగా వెళ్తున్నాం కాబట్టి అనారోగ్యానికి గురవుతున్నాం. అన్నిటికన్నా ముఖ్య సమస్య ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందం. ఇప్పుడు చాలా విడాకులు అవుతున్నాయి, కొత్త జంటలు విడిపోతున్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే నీలో మగతనం లేదు, భార్యలో మాత్రం ఆడతనం నిండి ఉంది. ఆమెకు కావాల్సింది నువ్వు ఇవ్వలేకపోతున్నావు కాబట్టి పెళ్లిళ్ళు. ఇదేనా మెయిన్ రీజన్? ఇప్పుడు కట్నాలు ఇట్లా చాలా తక్కువ శాతం అవి. అప్పుడు నేరాలు ఘోరాలు టీవీల మీద ప్రోగ్రాంలు వస్తాయి చూడండి, దాంట్లో అన్ని పీరియడ్తో లేచిపోయింది, భర్తకు చంపేసింది, ఇవే అక్రమ సంబంధాలు. ఆమె పెట్టుకుంది, ఈ పెట్టుకుంది. ఎందుకు? ఒక్క తెలుగులో సామెత ఉంది, సూది సంధిస్తే దారం పోతూనే ఉంటుందని. అంతేగా, అదే కదా. కాబట్టి మనం అవకాశం ఇస్తున్నాం ఆమెకు. మనం సెక్స్ సరిగ్గా చేయకపోతే ఆమెకు ఆకలి ఉంది, ఆమెకు దాహం ఉంది, ఆమె దేహం దాహం ఇలా తీరాలి. కాబట్టి తప్పుదో పడుతుంటారు. అదే మగాడు నాలో లోపం ఉందని, నాలో దోషం ఉందని గ్రహించి ట్రీట్మెంట్ చేసుకుంటే, ఇప్పుడు నీ కళ్ళు వీక్ అయినాయి, నా కళ్ళు వీక్ అయితే కళ్ళద్దాలు తీసుకుంటాం, చెవులు వీక్ అయితే చెవుల విషయం తీసుకుంటాం, ఈ మోకాలు పాడైతే చిప్పలు మార్చుకుంటాం. ఇది పాడైతే రారేంది? భయపడతారు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? చాలా మంది మాకు వచ్చి ఏం చెప్తారు తెలుసా? సార్ వారం రోజులు సార్ ఇంటికి పోక, ఎందుకయ్యా? మా ఫ్రెండ్తో పడుకుంటున్నా సార్, క్యాంప్కి పోతున్నాను, అంగం లేట్లేదు, మా భార్య సెక్స్ చేయమంటుంది సార్, నాకు కిందగాడలేదు సార్. ఇన్ని వంకలు సాకులు చెప్పుకొని బయట ఉంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తానంటే, అంగస్తంభన ఎలా తగ్గుతుందో అలాగే రిపేర్ అవుతుంది, మళ్ళీ అలాగే రీకవర్ అవుతుంది. రండి, సిగ్గు వదిలిపెట్టి, బిడియం వదిలిపెట్టి, మీకు సమస్య ఉన్నట్టు చెప్పి, జ్వరం వస్తే డాక్టర్ దగ్గర వెళ్తారు కదా, అలాగే రండి. ఇంకొక పెద్ద సమస్య, వీర్యం పల్చగా ఉంటే పిల్లలు పుట్టరా? అలా ఏం కాదు. వీర్యంలో కణాలు అంటే స్త్రీల్లో ఉన్న ఆ ఎగ్గుని పలగొట్టే శక్తి, ఆ కౌంట్, ఆ మోటిలిటీ లేకపోతే కాకపోవచ్చు. కానీ ఇక్కడ ఇంకోటి మీరు అడిగినట్టు దానికి సమాధానం చెప్పాలి. వీర్యం చాలా పల్చగా ఉన్నా కూడా యునాని సైన్స్ చెప్తుంది వీడికి మగతనం తగ్గింది. వీర్యం పల్చగా ఉంటే టైమింగ్ కూడా తగ్గినట్టే. ఇప్పుడు నా ముందు ఒక టేబుల్ ఉంది అనుకోండి, దాని మీద నీళ్ళు వేసి అనుకో తొందరగా కింద పడుతుంది. అదే తేనేస్తే పడుతుందా? పడడానికి టైం పడుతుంది. వీర్యం చిక్కగా ఉంటే తొందర రాదు బయటికి, పల్చకుంటే తొందర బయటికి వచ్చేస్తుంది. అది పల్చగా ఎందుకు అవుతుంటే, అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో టెస్టికల్ టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ కన్నా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువ ఉంటుంది టెస్టికల్ టెంపరేచర్. అసలు నీకు ఒక మాట చెప్పాలి గురు, వీర్యం ఉత్పత్తి చేసేది టెస్టికల్ కావు. టెస్టికల్ వీర్యం ఉత్పత్తి చేయవు, కణాలే ఉత్పత్తి చేస్తాయి. దాని కొంచెం పైకి వస్తే సెమినల్ వెజికల్స్ అని చిన్న గ్రంథులు ఉంటారు ఉండే, దానిపైన వస్తే ప్రాస్టేట్, దానిపైకి వస్తే కాపర్ గ్లాండ్స్. ఈ 3 గ్రంథులు తెల్లటి పిగ్మెంటేషన్ తయారు చేస్తుంది. కానీ కణాలు మాత్రం బీజకోశాలు తయారయ్యాయి. అవి పైకి వచ్చి దీంట్లో కలిసాయి. అన్ని 4 గ్రంథులు, టెస్టికల్స్, సెమినల్ వెజికల్స్, ప్రాస్టేట్ గ్లాండ్, కాపర్ గ్లాండ్, 4 కలిసి వీర్యం ఉత్పత్తి చేస్తాయి. ఈ 4 ఏది వీక్ అయినా వీర్యం తగ్గుతుంది, ఏది వీక్ అయినా వీర్యం పలసగా అవుతుంది. కాబట్టి ఈ 4 కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీర్యం ఆరోగ్యంగా ఉంటుంది. మామూలుగా సంతానం లేమి అనేది ఎంత పెద్ద సమస్య ఇప్పుడు మనం చూస్తున్నాం. పిల్లలు పుట్టట్లేదు అని చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు పుట్టాలి అంటే దీనికి ఏమన్నా రైట్ టైం, ఒక నెలలో పలానా టైంలో కలిస్తే
పిల్లలు పుడతారనే టైమింగ్స్ ఏమైనా ఉంటాయా సార్? ఉంటాయండి. ఓకే. ఇప్పుడు ఎగ్గు పుట్టాలి, మ్యాచ్యూర్ అవ్వాలి. సేఫ్టీ పీరియడ్ భార్యతో కలిస్తే కడుపు రాకూడదు అంటే ఆమె స్నానం అంటే ముట్టు రాకముందు, మెన్సెస్ రాకముందు వారం రోజుల ముందు ఈ టైంలో సెక్స్ చేస్తే పిల్లలు పుట్టరు. వారం ముందు, వారం తర్వాత కూడా సెక్స్ చేసినా పుట్టరు. ఓకే. ఈ మధ్యలో టైం ఉంటుంది చూడండి, అప్పుడు ఎగ్ ఫార్మేషన్ మ్యాచ్లో ఉంటుంది, అప్పుడు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే. వారం ముందు వారం తర్వాత సేఫ్టీ పీరియడ్ అంటారు. ఇది అచ్చా. మధ్యలో ఉన్న పీరియడ్ కన్సీవ్ అయ్యే పీరియడ్. ఓకే. సో అటో వారం ఇటో వారం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. అటు వారం ఇటు వారం తీసాక ఆమె డేట్ వస్తుంది, అవి 4-5 రోజులు అయిపోతాయి. మధ్యలో డేట్స్ ఉన్నాయి అప్పుడు ఖచ్చితంగా. ఓకే. అప్పుడు ఈ వీర్యం బాగుండాలి, మా పేషెంట్ వీర్యం బాగుండాలి, దాంట్లో అన్ని పురుగులు ఉండాలా, స్పమ్స్ ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో 40 ఏళ్ళు దాటాక మనిషికి, అబ్బాయిలకి ప్రొస్టేట్ సమస్య వస్తుంది కదా, సో దాన్ని ఎట్లా సార్, దానికి ట్రీట్మెంట్ ఉంటుందా, ఎట్లా దాన్ని డీల్ చేయాలి? ఇప్పుడు అది గ్రేడ్ 3rd గ్రేడ్ పైన పోతుంది కొన్ని సందర్భాల్లో. అది బెనైన్ ప్రాస్టేట్ హైపర్ప్లాసియా అంటారు, దానికి BPH. ఓకే. ఇన్ఫెక్షన్ వల్ల కూడా ప్రాస్టైటిస్ వస్తుంది. ఓకే. అయితే అక్కడ వాపు రాదు, నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోయి యాక్చువల్ మన మూత్రం ద్వారానే ఇబ్బంది పడుతుంటుంది. అది వస్తుంటుంది, మూత్రం ఆగకపోవటం, లేదా చుక్కలుగా రావటం, వచ్చినా నొప్పి లేవటం, నెంబర్ ఆఫ్ టైమ్స్ రావటం, పాలియూరియా రావటం, చుక్కలు ఇవన్నీ ప్రాస్టేట్లో పెరుగుదల, నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోవటం వల్ల సమస్య. ఆపరేషన్ చేసినా కూడా పెరుగుతూనే ఉంటుంది మళ్ళీ. కొందరికి చాలా రోజులు పెట్టుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర మాత్రం 70-80% కేసెస్ మాత్రం వితౌట్ సర్జరీ సక్సెస్ ట్రీట్మెంట్. 80 పైనే సర్జరీ లేకుండా, అంటే ఎర్లీ స్టేజ్లో వస్తే సర్జరీతో పని లేదు. థ్యాంక్ యూ సార్. సో ఇంకా చాలా ఉన్నాయి నా డౌట్స్, అవి అడిగే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత మళ్ళీ ఈ పరంపర కొనసాగిద్దాం సార్. ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నా ముందు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో యునాని వైద్యంలో అద్భుతాలు సృష్టిస్తున్న డాక్టర్ అస్కరీ గారు మనతో ఉన్నారు. మరి చాలా లైంగిక సమస్యలకి ఆయన ఇచ్చే పరిష్కారాలు శాశ్వతంగా ఉంటాయి. సో అలాంటి వాటికి సంబంధించి ఇప్పటికే మనం కొన్ని చేశాము, ఇంకా కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. సో వారిని అడిగి ఇవాళ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ డాక్టర్ గారు, బేసిక్గా చాలామంది చెప్పేది ఏంటంటే, ఒక మనిషికి ఫినాన్షియల్ స్ట్రెస్ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, టెన్షన్ ఉన్నా కూడా లైంగికంగా అంటే సెక్స్ చేయలేడు అంటారు. సో సెక్సువల్ ఇంపార్టెన్సీ అనేది బాడీలో ఉందా, మైండ్లో ఉందా? అసలు ఇది రెండు ఉంది ఇక్కడ. ఓ, మైండ్లో బాడీలో అంటే బాడీ మైండ్లో, బాడీ ఎక్కడ, మైండ్ ఎక్కడ ఉంది, బాడీలోనే ఉంది కదా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు దీనికి ఒక సమాధానం చెప్పాలి. అంగస్తవన సమస్య 2 రకాలుగా ఉంటుంది. ఓకే. ఒకటి సైకలాజికల్, ఒకటి శారీరకం, ఫిజియాలజికల్. ఇప్పుడు ఒక సంఘటన ఉంది, నా కుంగుబాటుకు గురి చేస్తుంది, అంటే నాకు ఏదో మనవేదన, కుంగిపాటు, దేనికైనా గురి చేస్తుంది. అప్పుడు నాకు వచ్చేది ఏంటంటే స్ట్రెస్ కదా. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ, నాకు బాస్ ఒక టార్గెట్ ఇచ్చాడు, ఆ టార్గెట్ కంప్లీట్ కాలేదు, నెల కావస్తుంది, నా మీద స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్తో నేను ఇంటికి వస్తాను, వచ్చి భార్యతో సుఖంగా ఉండాలి, సెక్స్ చేయగలగాలి అంటే స్ట్రెస్తో కుదరదు. ఎందుకంటే మన బాడీలో కార్టిజోల్స్, స్ట్రెస్ హార్మోన్స్ అంటారు, అవి అడ్రినల్ గ్లాండ్ నుంచి వస్తాయి. అవి ఎప్రినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ అని, అడ్రినలిన్ అనే ఒక హార్మోన్ వస్తుంది. ఆ హార్మోను అంగం వైపు వచ్చే రక్త ప్రసరణకు అంటే ఆ ఫ్లోకు తగ్గించేసి టెస్టోస్టెరాన్ లెవెల్ పడేస్తుంటుంది. అది కార్టిజోల్స్, స్ట్రెస్ హార్మోన్స్, ఫియర్ హార్మోన్స్. ఓకే. అది మనం సైకలాజికల్గా, మానసికంగా ఒత్తిడి గురైనప్పుడు ఇలా జరుగుతుంటుంది. చాలామంది మానసిక ఒత్తిడి వల్ల భార్య దగ్గరికి వెళ్ళి విఫలం అవుతుంటారు. ఓకే. నేను ఏం చెప్తానంటే, దీనికి పరిష్కారం, మనం ఇంటి బయట చెప్పులు వదిలిపెడతాం కదా, మగలు దిగులు ఫికర్లు అన్నీ బయట వదిలిపెట్టాలి. సమస్య ఎందుకు పుట్టుకొస్తుందంటే, నన్ను అడిగితే పరిష్కారం వండికి పుట్టుకొస్తుంది. అచ్చా, పరిష్కారం ఇవ్వడం కోసం. రైట్. సమస్యలు, ప్రతి సమస్య పరిష్కారం ఉంది కదా. అంతే కదా. ఎగ్జాంపుల్, ఇది సమస్య, ఇది నా కంటి దగ్గర పెట్టుకున్నాను, నాకు సమస్య తప్ప లోకం కనిపించట్లేదు. అవును.
నాకు సమస్య కనిపిస్తుంది, అవును. అంత తీవ్రంగా ఆలోచిస్తున్నాను దీని గురించి నేను. కరెక్ట్. దీనికి దూరం పడేసాను అనుకో, ఇది నాకు కనిపించదు. టేక్ ఇట్ ఈజీ పాలసీ తీసుకున్నప్పుడు మీకు సమస్యలు ఏం చేయలేవు. వావ్. కానీ సమస్యలకు సీరియస్గా తీసుకుంటే మీ బాడీలో బ్రెయిన్లో స్ట్రెస్ హార్మోన్స్ రావడం, అంగం లేవకపోవటం, ఆ స్ట్రెస్ అనేది మీ దాంపత్య జీవితం మీద దాని ఇంపాక్ట్ ఉండడం జరుగుతుంది. సరే, నేను అలా మీరు చెప్పినంత ఈజీగా నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా. దీనికి యునానీలో పరిష్కారం ఉందా? ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా కేసులు వస్తున్నాయి సార్. సోలో బతికే సో బెటర్. Yes. నేను సోలోగా ఉన్నప్పుడు అంగం లేస్తుంది, అవును. హస్తప్రయోగం చేసుకోగలుగుతాను. కానీ భార్య అనంగానే లేదా లవర్ వచ్చి సెక్స్ చేయమనగానే అంగం లేవట్లేదు, మీటర్ పని చేయట్లేదు, మ్యాటర్ లేనట్టు కనిపిస్తుంది. ఏకాంతం ఉన్నప్పుడు విజృంభిస్తుంది అవును. భద్రాయుధం. ఆమె వచ్చినప్పుడు ఆ చచ్చిపోయిన ఎలుకలాగా వానపాములాగా ఉంది సార్. ఇప్పుడు అస్సలు కదలట్లేదు. ఆ భయం, ఓకే, స్ట్రెస్, నేను చేయలేననే భయం. భయం. కొందరు ఏం చేస్తారంటే లవర్తో వెళ్తారు, భార్యతో వెళ్తారు, సగం ఎంజాయ్మెంట్ చేస్తుంటారు, సగం వాళ్ళ బూబ్స్ వస్తుంటారు, అవును. సగం కింద చెక్ చేసుకుంటారు ఇది ఉందా లేదా పడిపోయిందా. ఆ భయానికి మొత్తం పడిపోతుంది. ఓకే, సగం ఎంజాయ్మెంట్, సగం భయం. అప్పుడు సెక్స్ రాణించలేడు. సెక్స్ దగ్గర వెళ్ళటానికి పడు నా అంత పోటుగాడు ఇవ్వలేడానికి వెళ్ళాలి కానీ ఏ చేస్తానో చేయనో. ఒకసారి ఫెయిల్ అయ్యాడు అనుకో, మళ్ళీ ఏమనుకుంటూ పోతాడంటే మళ్ళీ ఫెయిల్ అవుతానని పోతుంటాడు. ఫియర్ ఒక్కసారి ఫెయిల్ అయిన ఫియరు మళ్ళీ మళ్ళీ వెంటాడుతూనే ఉంటుంది. సో దీనికి సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరమా, రెగ్యులర్? కానీ ఒక్క బాడీకి ఒక్కసారి ఫెయిల్ అయితే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, మళ్ళీ ఫెయిల్ అవుతానన్న భయం ఉంటూనే ఉంటుంది. దానికి మా దగ్గర బాడీలో కార్టిజోల్స్ రాకుండా యునానీలో మెదడుకి పదునిచ్చే మందులు, గుండెకు బలమిచ్చే మందులు ఉంటాయా? అసలు మగతనం తగ్గటానికి యునానీ సైన్స్ ఏం చెప్తారంటే మీ మెదడు, మీ గుండె, మీ లివరు, మీ వృష్ణాలు, మీ స్పైనల్ కార్డ్, వెన్నెపూసలు ఉన్న స్పైనల్ కార్డ్ అది వీక్ అవుతానే మగతనం తగ్గుతుంది. ఈ 5 అవయవాల్లో వీక్ అయిపోయినా, 5లో ఏది వీక్ అయిపోయినా మగతనం కోల్పోతాడు ఒక మగాడు. మా దగ్గరకు వస్తే ఇతనికి ఏమొచ్చింది, ఏ సమస్య వల్ల, ఏ కారణం వల్ల సమస్య వచ్చింది, రూట్ కాజ్ ఏంటిది, అది చూసి ట్రీట్మెంట్ చేస్తే వానికి ఆ సమస్య జీవితంలో లేకుండా పోతుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. వృద్ధాప్యంలో ఎందుకు వస్తారంటే ముసలితనం వస్తుంది కాబట్టి వస్తాడు. కరెక్ట్. యవనంలో మాత్రం ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ నీ దగ్గర ఆ సమస్య ఉండకూడదు. నేనేమంటానంటే ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి నాకు అంగస్తమన సమస్య ఉంది సార్, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా 3 నెలలు తీసుకో, 6 నెలలు తీసుకో, 8 నెలల తర్వాత కూడా నా క్లినిక్లు కనిపిస్తే ఆడ డాక్టర్ దొంగ అంతే. ఓకే, సూపర్, కరెక్ట్ చెప్పారు. నేను ఒక డ్యూరేషన్ చెప్పాను అనుకో, బాబు ఒక 10 నెలల తర్వాత నీకు మళ్ళీ అవసరం ఉండదు, మందులు వాడుకో, నీ సమస్య రూట్ కాజ్ ఎందుకు వచ్చిందో అది తగ్గిపోతుంది, మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. వస్తే మళ్ళీ వృద్ధాప్యంలో వస్తావు, ముసలితనంలో వస్తావు, మళ్ళీ రాదు. మళ్ళీ వస్తుందంటే దానికి 2 కారణాలు. వీడు మంది సరిగే లేదు, మళ్ళీ చేసే పనులు వాడు చేస్తున్నాడు, మళ్ళీ హస్తప్రయోగం చేయకుండా ఉంటే మళ్ళీ రాదు, బూత్ సినిమాలు చూడకుండా ఉంటే మళ్ళీ రాదు, బోర్ల పని. ఇప్పుడు 3 కారణాలు, వీరం 3 రకాలుగా బయటికి వస్తుంది. హస్తప్రయోగం చేస్తే మస్టర్బేషన్ అంటారు, బోర్ల పండుకుని అంగానికి బెడ్డితో రాపిడి చేస్తే ప్రోన్ మస్టర్బేషన్ అంటారు, కొందరు 2 తొడల మధ్య అంగానికి రాపిడి చేస్తారు, దానికి స్టింట్రిబేషన్ అంటారు. నీకు తెలుసా ఈ వాడు? తెలియదు కదా, ఇప్పుడు వినలేదు. ఇది మహిళలు కూడా చేస్తారు. సెంట్రిబేషన్ 2 తొడలు రాపిడి చేసుకుని కూడా భావి ప్రాప్తి పొందుతుంటారు మగాళ్ళని ఆడరు. ఇప్పుడు నేను కొత్తగా చెప్పి నేర్పించినట్టుంటది. ఇది కూడా ఒక ట్రిక్కే. కాకపోతే స్వతహాగా భావి ప్రాప్తి చెందే ఇన్ని రకాలు ఉంటాయి. ఇక కొందరైతే ఇక ఓరల్ సెక్స్, హోమోసెక్సువాలిటీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏది కూడా ప్రకృతికి భిన్నంగా వెళ్ళి మనం అనుభూతి అంటే సుఖప్రాప్తి పొందితే సమస్యలు తప్పవు. రైట్ సార్. ఇప్పటిదాకా మగవాళ్ళ గురించి చాలా చెప్పుకున్నాం, ఒకసారి లేడీస్ వైపు వద్దాం. సో లిబిడో అనేది వాళ్ళకు సేమ్, మనకి సేమ్. సో ఒకవేళ లేడీస్లో కూడా లో లిబిడో ఉంది, కోరికలు పూర్తిగా చచ్చిపోయాయి, అప్పుడు మగాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి? కొందరు మాకు అంటుంటారు, సార్ మా ఆవిడ ఉంటుంది, ఆమెతో సెక్స్ చేస్తే శవంతో సెక్స్ చేసినట్టు అనిపిస్తుంది, ఆమె హావభావాలు ఉండవు, స్పందన ఉండదు, కౌగిలింపులు ఉండవు, ముద్దులు ఉండవు, హగ్గులు ఉండవు, ఏది ఉండవు, పెట్టామా చేసామా వెళ్ళిపోయాం అంతే తప్ప అటు నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది. దానికి 2 కారణాలు 3 కారణాలు ఉంటాయి. ఒకటి ఇది ఇష్టం లేకపోవచ్చు, రెండోది ఇతను సరిగా చేయలేకపోవచ్చు, విన్నామా, ఇతను సరిగా సెక్స్ చేయలేని స్థితిలో ఉంటాడు. 2 కారణాలు ఎక్కువ ఉంటాయి. 3వ కారణం ఏంటంటే ఆమెకి ఏమైనా మానసికంగా ఒత్తిళ్ళు ఉండొచ్చు, ఏమైనా మానసికంగా ఏమైనా రోగాలు ఉండొచ్చు భవిష్యత్ తప్ప 2 కారణాలు ముఖ్యంగా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇతను సరిగా సెక్స్, ప్రథమంగా ఇది ఒకటే
ప్రథమంగా సెక్స్ చేయలేని ఉంటాడు. వాళ్ళకి కూడా కొన్ని హార్మోన్స్ లోపాలు ఉంటాయి. వాళ్ళకి థైరాయిడ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో వేరే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి, కొన్ని యూట్రైన్ డిసీజ్ ఉంటాయి వాళ్ళకు కూడా. కొన్ని డిసీజ్ వల్ల కూడా వాళ్ళకు కూడా మూడ్ ఆఫ్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి చాలామంది అంటుంటారు, సార్ మా ఆవిడ సహకరించట్లేదు సార్ అంటే. అవును. కానీ అన్ని బాగుండి సహకరించకపోతే లాస్ ఆఫ్ లిబిడోకు యునానిలో మంచి మందులు ఉంటాయి. ఉండయా? స్త్రీలకు కూడా ఉంటాయి. వాళ్ళకు కూడా సెక్స్ ప్రేరేపించే మందులు ఉంటాయి, స్టిమ్యులేషన్ ఫుల్. మా దగ్గర రీసెంట్లీ ఒక అబ్బాయి 34 years, భార్య ఏమో 30 years. సార్ నేను 2 సంవత్సరాల నుంచి నేను మిలిటరీలో ఉంటాను, మా ఆవిడ నా అమ్మటే ఉంటుంది, కానీ 2 సంవత్సరాల నుంచి సెక్స్లో నాకు సహకరించండి సార్ అన్నాడు. ఇప్పుడు మన రీసెంట్ వారం రోజుల ముందు ఫోన్ చేశాడు, సార్ ఏ మందు ఇచ్చాడు సార్, రోజు సంపేసం చేయమని. ఓకే, సూపర్. మరి అంటే సెక్స్ వ్యామోహం సెక్స్ వ్యామోహం ఎలా వస్తుంది? నీలో టెస్టోస్టెరాన్ లెవెల్ ఫుల్ ఉంటుంది, సెక్స్ ఫుల్ ఉంటుంది. ఓకే, లేదనుకో తగ్గిపోతుంది, వ్యామోహం తగ్గుతుంది. స్త్రీలు కూడా అంతే, మగళ్ళు వాళ్ళ హార్మోన్స్ వాళ్ళకు ఉండాలి, మన హార్మోన్స్ మనకు ఉండాలి. ఓకే. వ్యామోహం అంటే కోరికలు తగ్గుతాయి, కామ కోరికలు కాదు. మగాడికి ఇష్టం కూడా తగ్గుతుంది, టైం కూడా దుబ్బుతుంది. చాలా మంది చెప్తుంటారు స్మోకింగ్ చేసినా, డ్రింక్ ఆల్కహాల్ తాగినా కూడా సెక్స్ పవర్ బాగా తగ్గిపోద్ది అంటారు. నిజమేనా సార్ ఇది? 100% నిజం. మనకు మన సిగరెట్ డబ్బి మీద ఏం ఫోటో ఉంటుంది? పుర్రె బొమ్మ ఉంటుంది. ఇక్కడ దోడకు ఏదో క్యాన్సర్ వచ్చినట్టు సిగరెట్ డబ్బి. కరెక్ట్. యూరోప్లో సిగరెట్ డబ్బి మీద అంగం లేవదని ఫోటో ఉంటుంది. అంగస్తంభన సమస్య అని ఉంటుంది అక్కడ. వావ్. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ కూడా సిగరెట్ తాగితే అంగం లేవదురా అంటే ఫస్ట్ డే 75% వదిలిపెడతారు. అది ఆ భయానికి వదిలిపెడతారు. సిగరెట్ తాగితే ఏమవుతుంది అంటే, సిగరెట్ టబాకోలో ఏముంటుంది? టబాకోలో నికోటిన్ అని మెయిన్ కాంటెంట్ ఉంది. అవును అని కదా, టబాకోలో మెయిన్ నికోటిన్ ఉంటుంది. నికోటిన్ ఏం చేస్తుందంటే, మన బీజకోశాలు, మన గోటీలు ఉంటాయి కదా, దాంట్లో లెడిక్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ మీద విషప్రభావం, గొనాడోటాక్సిన్ అంటే విషప్రభావం వల్ల అంగానికి లేపే హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోతాయి. ఒకటి. రెండో కారణం ఏంటంటే, అంగం వైపు రక్తనాళాలు వచ్చి కుచించుకుపోతుంటాయి, అవి దగ్గర మోసుకుపోతుంటాయి, దాని డయామీటర్ తగ్గుతుంటుంది. అంగం వైపు రక్త ప్రవాహం తగ్గి అంగస్తంభన సమస్య రావచ్చు, టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గి అంగస్తంభన సమస్య రావచ్చు. ఇంకోటి మీరు చూడండి, ఆంధ్రలో వెళ్ళి చూడండి, టబాకో చైన్ మా దగ్గర నల్గొండకి వెళ్ళే రోడ్లో ఇక్కడ కూడా కొన్ని చైన్ అవి టబాకో పొలాలు ఉంటాయి, దానికి కంచె ఉండదు. టబాకు చేనుకు కంచె ఉండదు, గాడిది కూడా తినేదానికి, గుర్రం కూడా తినదు, ఆవు కూడా తినదు, ఏ పశువు తినదు. కానీ ఈ 2 కాళ్ళ మనిషి తింటాడు, తాగుతాడు, సేవిస్తాడు. ఏం చెప్పారు? అవును. దేనికి మానేస్తే నీ ఆరోగ్యానికి మేలు. ప్రతి ఒడికి చెప్తున్నాను, అది తాగినా సేవించినా, అది గుట్క రూపంలో తీసుకున్నా, ఏ రూపంలో తీసుకున్నా మన శరీరానికి హానికరం తప్ప అది శ్రేయస్కరం కాదు. అది మందు కూడా, ఆల్కహాల్ తీసుకున్నా కూడా, అడిగారు కదా, న్యూరోపతి, నరాలు బలహీనపడవచ్చు. అలాగే డొపామిన్ అనే ఒక హార్మోన్ కెమికల్ పెరిగి కూడా వేరే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా అవ్వచ్చు. కాబట్టి ధూమపానం, మద్యపానం 2 కూడా ఆరోగ్యానికి హానికరమే. ఆరోగ్యానికన్నా సెక్సువల్ హెల్త్కి మేజర్గా ధూమపానం, మద్యపానం ఎలాగో ఊబకాయం కూడా సెక్స్కి హానికరమా? 100%. ఊబకాయ నేను చెప్తాను కదా, 5 ఫీట్లు తర్వాత ప్రతి ఇంచుకు 10 కిలోలు ఉండాలి. 5 ఫీట్లు 6 ఇంచులు ఉన్నాడు అనుకోండి, 60 కేజీలు ఉండాలి. అంతే. 7 ఇంచులు ఉన్నాడు అనుకో, 70 కేజీలు ఉండాలి. 6 ఫీట్లు ఉన్నా కూడా 80 కేజీకి, 75-80 కేజీకి మించిపోదు. 6 ఫీట్లు ఉన్నా కూడా, అంటే 5 ఫీట్ తర్వాత ఇంచుకు 10 కిలోలు పెట్టుకోండి. ఎక్కువైతే ఏమవుతుంది? బరువు చెప్పాను కదా, మన బరువు ఎక్కువైనప్పుడు కొలెస్ట్రాల్ పెరిగి, కొలెస్ట్రాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒక ఎంజైమ్ వస్తుంది, ఆరోమేటేజ్ అని. అది మేల్ హార్మోన్ ఫీమేల్ హార్మోన్ కన్వర్ట్ చేసి మగతనం లేకుండా చేస్తుంది. అది కూడా కొలెస్ట్రాల్ అంగం వైపు వచ్చే రక్తనాళాల్లో కూడుకొని అంగం వైపు రక్త ప్రసరణ రాకుండా చూసి ఆర్టీరియోజెనిక్ ఈడికి కారణం కూడా అవుతుంది. ఓకే. ఓ మై గాడ్. చాలా ఒక 2-3 దశాబ్దాలుగా వయాగ్రా అనేది విపరీతంగా వాడుతున్నారు జనం. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, ప్రాబ్లం లేదు కదా. ఉందా ప్రాబ్లం ఏమన్నా? వయాగ్రా లాంటి టాబ్లెట్స్ వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? దానికి నేను ఎలోపతి డాక్టర్ కాదు కాబట్టి దాని గురించి నేను చెప్పలేను. దానికి ఒక్కటి చెప్తాను. ఇప్పుడు ఏ టాబ్లెట్ అయినా వేసుకున్నాం అనుకోండి, అంగం లేచింది, హీరో
రెండోసారి వేసుకున్నాం, అంగం లేసింది హీరో. ఉమ్, ఏ రోజు ఆ ట్యాబ్లెట్ దొరకలేదు, అమ్మాయి దొరికింది, భార్య ఉంది, ట్యాబ్లెట్ లేదు, ఆ రోజు మన పరిస్థితి జీరో. అవును. ఇది పక్కన పెడితే ఉమ్, ఆ ట్యాబ్లెట్ తాత్కాలికంగా అంగానికి స్తంభింపజేసే ట్యాబ్లెట్ వాడుకొని మా దగ్గర 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాడాను సార్. ఇప్పుడు అంగం లేవట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే అంగం కోసేసి దాంట్లో రాడేస్తా అంటున్నాడు, ఉమ్, మీ సజెషన్ ఏంటి అని వస్తారు. ఎవరి దగ్గర మందులు వాడుకున్నావు తనకి అడగడ బావ, నాకు అడుగుతావు ఏంటి అంటాను. డాక్టర్లు కొందరు చెప్తున్నారు సార్, బొక్క ఇరిగిపోతే చేతులు రాడేస్తాం కదా, అవును. దీంట్లో కూడా అంతేనమ్మా అంటే చేతిలో బొక్క ఉంటుంది, ఇరిగితే రాడేసుకోవచ్చు, కానీ దీంట్లో అంగంలో బొక్క ఎక్కడిది, ఇరిగింది ఎక్కడిది, రాడేసుకునేది ఎక్కడిది. మా దగ్గర కాంప్లికేషన్, నేను దుబాయ్లో చూసిన కేసులు చెప్తున్నాను. అక్కడ పెనైల్ సర్జరీ చేసుకున్న వాళ్ళలో ఇన్ఫెక్షన్ అయిన కేసులు చాలా ఘోరమైన పరిస్థితులు ఉండేవి. బాబా, కొన్ని క్యాన్సర్ కూడా కారణమైన కేసులు ఉన్నాయి దుబాయ్లో చూసిన కేసుల్లో. నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ తిరుగుతుంటాను కదా, అవును. ఢిల్లీ నుంచి కూడా ఒక కేసు చేసుకుని వచ్చి ఉండే మా దగ్గర, చూశాను. ఇంతలా అయింది ఇన్ఫెక్షన్ వల్ల అది. ఇప్పుడు నా దగ్గరకు వస్తే నేను ఏం చేయలేనమ్మా. మా దగ్గర సర్జరీ లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా, తాత్కాలికంగా ట్యాబ్లెట్ ఉండవు, ఒక్కసారి మందులు వాడుకుంటే మాటికి మందులు వాడుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది లైఫ్. ట్రీట్మెంట్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్యతో బయటపడతాం అంతే. యునాని సైన్స్ గొప్పతనం అంతే, నా గొప్పతనం కాదు ఇది. ఒక వ్యాధి నుంచి బయటపడడానికి మూల కారణం ఏంటి, రూట్ కాజ్ ఏంటి అని మందులు ఇస్తే బయటపడతాం. వాడొద్దు, నేను చెప్పాను అది. ఓకే, నేను ఇప్పుడు ఎవరు చెప్పాను మీకు, మేము ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, మీకు శాశ్వతంగా అంగస్తంభనతో బయటపడాలి, మీకు శీఘ్రస్ఖలన సమస్యతో బయటపడాలి, సెన్సిటివ్ పెనిస్ అనే సమస్యతో బయటపడాలా, లేదా సుఖ వ్యాధులు జెనిటల్ హెర్పిస్, గనేరియా, సిఫిలిక్స్ ఆ సమస్యతో బయటపడాలంటే నాకు కలవండి, ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడతారు. సంతానాలు ఏమి సమస్య ఉన్నా, సెన్సిటివ్ పెనిస్ ఉన్నా, మీకు ప్రీకమ్ ఉన్నా, పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయినా, లావుగా ఉన్న అంగం సైజ్ గర్త్ తగ్గిపోయినా, సర్కంఫరెన్స్ తగ్గిపోయినా, అంగం చక్కగా ఉన్న అంగం వంకరైపోయినా, పెద్దగా ఉన్న అంగం సైజ్ చిన్నగా అయిపోయినా, రూట్ ఆఫ్ ది పెన్నిస్, ఇప్పుడు కొందరికి అంగం ముందు లావు ఉంటుంది, వెనక సన్నగా అయిపోతుంది, అది నిలబడదు, కిందికి వచ్చేస్తుంది, ఆ సైజ్ మళ్ళీ వచ్చేస్తుంది మందులు పెడితే. ముందు ఎంత లావు ఉంది, వెనక కూడా అంత లావు అవుతుంది. రూట్ ఆఫ్ ది పెన్నిస్ మళ్ళీ పెంచుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఇంకొక ప్రధాన సమస్య, 50 దాటిన తర్వాత చాలా మందికి సహజంగానే లిబిడో తగ్గిపోతుంది, లేదంటే అంగస్తంభన కానీ ఆండ్రోపాస్ పీరియడ్ అది. ఎస్. సో మనోపాస్ లాగా అది ఆండ్రోపాస్. రైట్. సో వీళ్ళను మళ్ళీ యవ్వనంలో ఉరకలెత్తాలి, గుర్రలా పరిగెత్తాలంటే మీరు ఏమైనా చేస్తారా? ఇప్పుడు ఒక అమ్మాయి పెద్ద మనిషి అవుతుంది, ఆమెకి ఎప్పుడు రాని ముట్లు వస్తాయి, పెద్ద మనిషి అయింది. ఒక అబ్బాయికి ఎప్పుడు రాని వీరం వస్తుంటుంది, ఆడు పెద్ద మనిషి అయ్యాడు. ఇద్దరికి ఒకటేసారి మొదలైంది. 40-45 ఇయర్స్ లోపల స్త్రీలకు ముట్లు బంద్ అయిపోతాయి, మెన్సెస్, మీనోపాస్. మగాడికి వీరం బంద్ కాదు, అసలు కాదు. ఆడు చచ్చే వరకు వీరం వస్తూనే ఉంటుంది. కాకపోతే అంగానికి స్తంభింపజేసే హార్మోన్స్ తగ్గుతుంటాయి, దానికి ఆండ్రోపాస్ అంటారు. అది ముసలితనం. రైట్. ఒకప్పుడు ఆండ్రోపాస్ అనేది 45 ఇయర్స్ స్టార్ట్ అయ్యింది ముసలితనం. ఇప్పుడు 38-39 నుంచే ముసలితనం మొదలైంది. ఎందుకంటే జీవన శైలి, మన లైఫ్ స్టైల్ బాగా. నేను ఏమంటానంటే, ప్రకృతికి అనుకూలంగా ఉండి పొద్దున వాకింగ్, తొలి ఎండకు ఎక్స్పోజ్ అయ్యి, సాయంత్రం గంట జిమ్ చేసి, రాత్రి 10 గంటల లోపల పడుకొని ఉంటే, మీ హస్తప్రయోగం ఎట్లాంటి దుష్ప్రభావం అంటే దుశ్చర్యలకు అంటే బ్యాడ్ హ్యాబిట్స్కు గురి కాకుండా, బానిస కాకుండా ఉండి ఉంటే ఏ సమస్య రాదు. ఒకవేళ వచ్చినా కూడా దానికి ట్రీటబుల్ అంటే పరిష్కారం ఉంది, ఆ సమస్యతో బయటపడచ్చు. 50 సంవత్సరాల తర్వాత అన్నారు కదా, 50 కాదు. ఇప్పుడు మా దగ్గర ఓ ముసలాయన వచ్చాడు, భార్య చచ్చిపోయాడు, 82 ఇయర్స్ 2 పెళ్లి చేయించాం. 82 ఇయర్స్. నాకు పెన్షన్ ఉంది సార్, టెన్షన్ ఏం లేదు, మా ఆవిడ లేదు, నాకు పిల్లలు కూడా లేరు, పెళ్ళే వెళ్ళిపోయారు అన్నాడు. 2 పెళ్లి చేయించాను, ఇప్పుడు 6 నెలలు అవుతుంది, బాగానే ఉన్నాడు, హాయిగా బండి నడుస్తుంది. బీపీ షుగర్ లేకపోయి ఉంటే, ఆరోగ్యంగా ఉంటే, మూతబడ్డ కార్ఖానా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దేవుడు మీరు, లైంగిక దేవుడు, మానవుడు దేవుడు కాడు. కానీ ఒక విషయం చెప్పండి సార్, చాలా మంది పెళ్లికి ముందు జాతకాలు చూపిస్తారు, అయ్యగారిని కలుస్తారు, టెంపుల్కి వెళ్తారు, అటు వెళ్తారు, ఈ వెళ్తారు, కానీ డాక్టర్ దగ్గరికి మాత్రం రారు. అది ఎంత అవసరం సార్ ఒక డాక్టర్ని? నేను ఇప్పుడు ఒకటి చెప్తాను, నా వీడియోస్ ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్, పెళ్ళి కాకముందు ఒక్కసారి చెకప్ చేయించుకోండి. రైట్. ఎందుకంటే పెళ్ళి అనేది ఒక పెద్ద యుద్ధం, 2 శరీరాల మధ్య జరిగే క్రీడ, సెక్స్.
యుద్ధం లాంటిది. నువ్వు గెలవాలంటే ఆమె బాధ్యత అయిన తర్వాత నీ వీర్యం బయటికి రావాలి. అవును. నువ్వు ఓడిపోవాలంటే నీ వీర్యం తొందరగా వెళ్ళిపోవాలి. దానికి ఆ యుద్ధం కోసం నువ్వు రెడీ ఉన్నావా లేదా అది అయితే ఇక్కడ మీరు వినాలి. మీరు అడిగారు కదా ఎస్ సార్. ఏం వినాలి అంటే ఇక్కడ అందరికి తెలవాలి ఇది. మీరు నా దగ్గర పేషెంట్ నా దగ్గర ఎందుకు రమ్మంటే నీ అంగం సైజ్ కరెక్ట్ ఉందా లేదా, ఓకే, నీ వీర్యం కరెక్ట్ ఉందా లేదా, దాంట్లో కణాలు ఉన్నాయా లేదా, నీకు సుఖవ్యాధులు ఏమైనా ఉన్నాయా, ఫైమోసిస్ అంటే పురచర్మం పైకి వెళ్తుందా లేదా, దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఫైమోసిస్ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా సుఖవ్యాధులు ఉన్నాయా, టెస్టికల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఓకే, అన్నీ చూసి ఇతనికి ఏం లేదు పెళ్లికి వెళ్ళొచ్చు అని సూచిస్తాం. ఏమైనా ఉంటే ట్రీట్మెంట్ చేసి పెళ్లి చేస్తాం. అందుకోసం ఒకసారి డాక్టర్ చెకప్ చేయించుకోండి అంటాం. చాలామంది పెళ్లిళ్ళు చేసుకుని మా దగ్గరికి వస్తారు. సార్ 2 వారాలు అయింది సెక్స్ చేయట్లేదు సార్, 3 నెలలు అయింది సార్ సెక్స్ చేయలేని స్థితిలో ఉన్నాను సార్. పెళ్ళి అయ్యాక చేసుకుని వస్తే ఇబ్బందులు అవుతాయి. ఏం కాదు, ట్రీట్మెంట్ అవుతుంది. మరి ఆమెకి అంతా తెలుస్తుంది మరి ఏంద్రా బాబు ఎన్ని దుకాణం పెట్టుకుని మందులు వాడుకుంటూ కూర్చున్నాడని. పెళ్లి కాకముందు వచ్చి ఉంటే ఏ సమస్య రాదు. రైట్ సార్. ప్రీకమ్ అనేది ఒక సమస్య. అంటే వాళ్ళు అదే ఆ స్కలనం అనుకుంటారు. ప్రీకమ్ అంటే యాక్చువల్ దీని గురించి ప్రీకమ్ అంటే అమ్మాయితో ఫోన్లో మాట్లాడినా, అమ్మాయి గురించి నేను ఏకాంతంలో ఉన్నాను నా లవర్ గురించి ఊహించుకున్నాను అనుకోండి, 2-3 చుక్కలు వీర్యం బయటకు వచ్చేస్తుంటారు. దానికి ప్రీకమ్ అంటారు. ఇది హస్తప్రయోగం చేసినోడికి, అతిగా హస్తప్రయోగం చేసుకున్నోడికి, అమ్మాయి లవర్తో మాట్లాడినా, చుట్టుపక్కల ఆంటీలకు అమ్మాయిలకు చూసినా 2-3 చుక్కలు బయటకు పోతుంటుంది వీర్యం. దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకుంటే మగతనం తగ్గుతుంది, సెక్స్లో టైం తగ్గుతుంది. ఇది కూడా ఇష్యూనేనా? కొంతమంది డాక్టర్లు ఏం చెప్తారు తెలుసా, మంచి వంటకాలు చూస్తే నోట్లో నీళ్ళు వస్తుంది కదా, అమ్మాయిలకు చూస్తే కింద నీళ్ళు వస్తుంది. తప్పు. మంచి వంటకాలు చూస్తే నోట్లో నీరు ఊరారి కానీ బయటకు వస్తే చుల్లు వస్తుందంట. అవును, బయటికి నీళ్ళు రాకూడదు. ఓకే, అమ్మాయి కనిపిస్తే, పిరుదులు కనిపిస్తే, బూబ్స్ కనిపిస్తే అంగం లేచి నిలబడాలి కానీ దాంట్లో నుంచి బయటికి రాకూడదు. వస్తే సమస్య ఉన్నట్టే. దానికి యునాని జకావత్ హిస్ అంటారు. దానికి ట్రీట్మెంట్ ఉంది. అది తీసుకోకపోతే సమస్యలు ఉంటాయి. ఓకే, మీరు సుఖవాదులు అంటుంటాను మాటి కదా, చాలా కేసులు ఈ మధ్య కేసులు వస్తున్నాయి కాబట్టి అంటున్నాను. చాలా చాలా అంటే అది వీళ్ళు ఏంటంటే వేషాల దగ్గరికి వెళ్తూ ప్రికాషన్స్ తీసుకుంటట్లేదు. అస్సలు వెళ్ళకూడదు, తప్పు. దానికి ప్రోత్సహించాను నేను. వ్యభిచారాన్ని ఎప్పుడు నా దగ్గర మందులు వాడుతూ జనాలు పెళ్లి కాలేదు సార్ మందులు వాడుతూ, సార్ మా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొచ్చా, మా ఆంటీతో సంబంధం వెళ్ళొచ్చా, నేను వెళ్ళొద్దు అంటాం. తప్పదు. వ్యభిచారాన్ని ఎప్పుడు మనం ప్రోత్సహించదు. ఇప్పుడు వ్యభిచారం చేసుకొని కొన్ని వ్యాధులు సక్రమించుకుంటున్నారు, అంటించుకుంటున్నారు. అది భార్యలకు అంటిస్తున్నారు. ఇద్దరు బాధపడుతున్నారు, పిల్లలు కూడా సోక్తేవి. అంతేగా. కాబట్టి సిఫిలిక్స్ అయినా, గనేరియా అయినా, జెనిటల్ హెర్పిస్ అయినా, యూటీఐ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయినా, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా, ఈ అన్నిటికీ చక్కటి పరిష్కారం. ఒకసారి మందులు వాడుకుంటే సమస్య శాశ్వతంగా పోతుంది, భయపడాల్సిన అవసరం. సెన్సిటివ్ పెనిస్ సమస్య వస్తే ఏం చేయాలి సార్? సెన్సిటివ్ పెనిస్ సమస్య ప్రకృతి ప్రసాదించే రివార్డు హస్తప్రయోగం చేసుకోవాలి. ఎవడు అరే నువ్వు హస్తప్రయోగం బాగా చేసుకుంటున్నానా, నీకు అవార్డు ఇస్తాను, దేవుడు పైనుంచి ఒక అవార్డు ఇస్తాడు. అది ఏంటంటే అంగం సెన్సిటివ్ బాగా పెరిగిపోవటం. బాత్రూంలో మనం స్నానం చేస్తున్నప్పుడు మనం చేయి తగిలిన వీర్యం బయటకు వస్తుంది. మన పార్ట్నర్ మన అంగంతో ఆడుకుంటాం, ఫోర్ ప్లే చేద్దాం, చేతిలోనే వీర్యం బయటకు వచ్చేస్తుంది. ఇంకా తొడలు కూడా తాగల, ఆమె శరీరం హత్తుకున్నాడు, వీర్యం బయటకు వచ్చాయి. ఆమె చేస్తుంటుంది, రే బాబు లోపలికి రాలేదు బయటకు కక్కేసేమంటారు అన్నట్టు చూస్తాం. అంతేగా, అంత ఘోరం అది. దానికి ట్రీట్మెంట్ ఉంది. యునానిలో చక్కటి పరిష్కారం. సెన్సిటివ్ పెనిస్కు శాశ్వతంగా చెక్ చేయబడు. ఒక సమస్య చూశాను సార్, చాలా మందికి వృషణాలు చాలా కిందికి వేలాడుతున్నాయి. అది కూడా సమస్య. ఇప్పుడు చాలా యునాని సైన్స్ చెప్తారంటే నీ బీజకోశాలు స్థాయికి మించి కిందికి వచ్చినాయంటే అవి టెస్టాస్టెరాన్ తయారు చేస్తలేవు, ఆ వీర్యం సరిగా ఉత్పత్తి కణాలు తయారు చేస్తలేవు. అయినా దానికి మళ్ళీ అంటే వీర్యం యాక్చువల్ అది కిందే ఉండాలి. అది చాలా స్మార్ట్. అవి మళ్ళీ చలిలో ఉన్నప్పుడు నుండి మన శరీరానికి అతుకుంటాయి వచ్చి మన శరీరానికి. అరే వేడిగా ఉన్నప్పుడు కింద వేలాడుతుంటాయి. చాలా స్మార్ట్. అది ఏం చేస్తుంది అంటే బయట చలి ఉందనుకో మన శరీరంలో ఉన్న వేడిని తీసుకుంటుంది దగ్గరకు వచ్చేసి. బయట వేడి బాగుంది, శరీరంలో వేడి ఉన్నట్టు నాకు ఉద్ర వేడిని కిందికి వెళ్ళిపోతాయి. ఆ సంచి ఉంటుంది శాక్, చాలా స్మార్ట్ శాక్ అది. దాంట్లో అది టోన్ పోయింది అనుకోండి కిందికి వచ్చేస్తుంది. ఎప్పటికీ అంతే, పైకి రావయ్యి కింద ఉంటాయి. ఎప్పుడు చూసినా కింద వేలాడుతుంటాయి. దానికి మా దగ్గర మందు ట్రీట్మెంట్ ఉంది. ఓ మందు పెడితే మళ్ళీ టైట్ అయిపోతుంది. 3 రోజు 4 రోజులు పెడితే చాలు. 3-4 రోజులు మళ్ళీ టోన్ వచ్చేసి మళ్ళీ కిందికి పైకి వచ్చేస్తుంది. సూపర్ సార్. థ్యాంక్ యూ. అంటే ఎన్ని సమస్యలు కూడా మీ ఇంటర్వ్యూ ఇస్తే ధైర్యం. థ్యాంక్ యూ. నేను ఈ కెమెరా ముఖంగా చెప్తున్నాను, మీకు ఒకవేళ అంగస్తమన సమస్య, శీఘ్రస్కలన సమస్య, పాడైన సైజు, చక్కగున్న అంగం, వంకరైపోయిన సెన్సిటివ్ పెనిస్, పిరికం, సుఖవ్యాధులు, మీ వీర్య కణాలు తగ్గినా మీరు రండి, మీరు చూడండి. మరి మీరు ఈ సమస్యతో జీవితంలో
నేను మరి ఇది ఒక రకం ఛాలెంజ్ కాదు, మా దగ్గర నేను ఇస్తున్నాను కదా. సవాల్, 32 ఇయర్స్ పక్కన పెడితే నేను 13 సంవత్సరాల వయసు నుండి మందులు నూరుతూనే ఉన్నాను. మా లిగేసి, మా తాత, మా పెదనాన్న, మా నాన్న డాక్టర్ కాదు, మా పెదనాన్న, మా తాత డాక్టర్లు, నేను మందులు నూరుకునే కూర్చున్నాను చిన్నప్పటి నుంచి, చడ్డీ వేసుకునే వయసు నుంచి. సూపర్. ఇప్పుడు నాకు లిగేసి ఏంటంటే నేను చదువుకున్నాను కూడా అదే. కాబట్టి ఇవాళ మాకు కొత్త కాదు. చెప్తున్నాను కదా, నా దగ్గర నా క్లినిక్లో ఉన్న కేసుల గురించి చెప్తాను. more than 33 కంట్రీస్ నుంచి నా దగ్గర ఎందుకు వస్తారంటే, అమెరికా, లండన్, జపాన్లో ఎక్కడ యునాని వైద్యం లేదు కాబట్టి ఇక్కడికి వస్తారు. ఆల్రెడీ వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ అన్నీ వాడుకుంటారు. దుబాయ్లో కూడా మీకు పెద్ద క్లయింట్ బేస్ కదా. దేవుడు అక్కడ చాలా ఉన్నారు పేషెంట్స్. ఇప్పుడు నేను బొంబాయిలో 12 సంవత్సరాలు చేశా ప్రాక్టీస్ బొంబాయిలో. ఇప్పుడు నా హర్యానా, బొంబాయి, దుబాయ్ నేను చూసిన పేషెంట్ నాకు ప్రాక్టీస్ ఉండేది. ఈ అన్ని ఇప్పుడు అయితే నాకు ఇండియా పక్కనే పెడదాం, ఇండియాలో చాలా స్టేట్ చూస్తారు. వరల్డ్ వైడ్గా 33 కంట్రీస్ నా మెన్షన్ చేసిన కంట్రీస్ ఉన్నాయి. ఎక్కడ తగ్గకపోతే మగతనం ఇక్కడ మాత్రం పూర్తిగా పోయిన మగతనం తిరిగి వస్తుంది. ఎవరు మంచి కారణం చెప్తాను వాళ్ళకు కూడా. నా దగ్గర నేను ఎవరికి తీసుకున్నంటే ఫిట్స్ టాబ్లెట్స్ వాడేటోళ్ళు వాళ్ళకి మందు ఇచ్చిన ప్రయోజనం ఉండదు. డిప్రెషన్ మందులు వాడేటోళ్ళకి కూడా మందులు ఇచ్చిన ప్రయోజనం ఉండదు. కొన్ని టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బీటా బ్లాకర్స్ వాడుతున్నారు అనుకోండి, యాంటీ కొలెస్ట్రాల్ వాడుతున్నారు అండి, వాళ్ళకి మందులు ఇచ్చిన ప్రయోజనం ఉండదు. కాబట్టి వాళ్ళు తప్ప అందరు మంచిగా అవుతారు. షుగర్ వ్యాధి ఉన్నా, బీపీ ఉన్నా, ఆడు బరువు పెరిగినా, ఊబకాయ పెరిగినా, దేహం పెరిగినా, మీకు వాళ్ళ స్ట్రెస్ పెరిగినా, హస్తప్రయోగం బాగా చేసుకుని అంగం సైజు పాడైపోయినా, వంకరైపోయినా, థైరాయిడ్ డిసీజ్ వచ్చినా అన్నిటికీ పరిష్కారం ఉంది. శాశ్వతంగా బయటపడవచ్చు. ప్రౌడ్ ఆఫ్ యూ సార్, ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అండ్ ఫైనల్గా, వెరీ ఫైనల్, చాలామందికి ఇంత ఇంటర్వ్యూ చూసాక, ఇన్ని విషయాలు విన్నాక కూడా ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఇది యునాని కదా, మనం నమ్మొచ్చా, దీనికి వెళ్ళొచ్చా, ఓకేనా కాదా? ఇలాంటి వాళ్ళకి మీరు స్ట్రైట్గా ఇచ్చే ఆన్సర్ ఏంటి? రీసెంట్గా ఒక 100 ఏళ్ళు అయి ఉంటుంది, దానికన్నా ముందు వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇది పాలకూర, ఇది మెంతి కూర, ఇది బచ్చల కూర, ఇవన్నీ కూరలు చెప్పింది క్లాసిఫికేషన్ చేసింది అన్ని యునాని మందులే, యునాని వైద్యులే. ఈ పప్పులు, పప్పు ధాన్యాలు, ఇవి కూరగాయలు. సైన్స్ ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం కూరగాయలు ఉన్నాయి కదా, దీనికి మొత్తం క్లాసిఫికేషన్ చేసింది ఎవరు? వైద్యులే కదా. ఈ పప్పు తినరా, ఈ పప్పులు కూడా ఇప్పుడు ఈ పప్పు ధాన్యంలో ఆ పెసర పప్పులో ఇన్ని విటామిన్స్ ఉన్నాయి, ఇన్ని మినరల్స్ ఉన్నాయి, ఏదో ఇప్పుడు సైన్స్ చెప్తుంది. మీరే చెప్పలేదు కదా, వైద్యులుగా చెప్పింది. ఇప్పుడు వాళ్ళకి వచ్చి మీరు ఏం తెలియదు, పాత సైన్స్ చెప్తే ఇప్పుడు తాతకు దగ్గర నేర్పించినట్టుంది. ఈ ఒక్క మాట చాలు. చెప్పింది అడగండి. పాతకాలంలో యునాని, ఆయుర్వేద, తర్వాత అన్ని పుట్టుకొచ్చింది కదా. అది చేపకు ఈత నేర్పించినట్టు, తాతకు దగ్గు నేర్పించినట్టు. ఏమంటారంటే ఎలోపతికి మంచిది, చాలా ఎమర్జెన్సీ వచ్చింది అనుకో ఎలోపతికి వెళ్ళాలి. సర్జరీ అంటే అలోపతి, ఎమర్జెన్సీ సర్జరీ. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే ఏ సిస్టమ్ కూడా మనం చెడుగా తప్పుగా చెప్పాలి. ఏ సిస్టమ్ కూడా నేను మాట్లాడను. దానికి ప్రత్యేకత ఉంది. అంగం లేకపోతే దానికి ట్రీట్మెంట్ అనేది యునానిలోనే ఉంది. అంతేందుకు ఎలోపతిక్ డాక్టర్లకు అడిగినా అదే చెప్తారు, పరిష్కారం దానికి యునానికి వెళ్ళండి సీక్రెట్ గా చెప్తారు. కానీ నా దగ్గర మాత్రం కొందరు డాక్టర్లు పాపం ఫోన్ చేసి, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక డాక్టరు నాకు ఫోన్ చేసి చెప్పాడు, సార్ మీ వీడియోలు చాలా విన్నాను, నేను ఒక డాక్టర్కు మీ దగ్గర పంపుతాను. డాక్టర్ MDS US నుంచి మా దగ్గరకు వచ్చాడు, పంపించాడు. పాపం నా దగ్గర ట్రీట్మెంట్ 6 నెలల తర్వాత పెళ్లి చేసుకున్నాడు, 2 కొడుకులు USలో ఉన్నాడు సార్. ఎన్నో కేసులు ఉన్నాయి మా దగ్గర అట్లాంటి. ఉదాహరణ చెప్ప, ఇప్పుడు ఎంతోమంది డాక్టర్లు నా దగ్గర అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. నువ్వు ఆ సిస్టమ్, ఈ సిస్టమ్ గురించి ఎప్పుడు మాట్లాడను. ఏ సిస్టంలో ప్రత్యేకత మంచిగా ఉందో ఆ సిస్టంలో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. యునానికి నీకోసం రావాలి. లైంగిక సమస్యలు అంటే యునాని తప్ప ఎక్కడ లేదు, నేను ఎక్కడ లేదని గొప్పగా చెప్పుకోను, కానీ యునానిలో మాత్రం ఉంది. సూపర్ సార్, సూపర్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, 30 ఏళ్ళ పైబడిన అనుభవం, 3 తరాల అనుభవం, యునాని. ఇది రాజుల వైద్యం ఒకప్పుడు. అలాంటి గొప్ప వైద్యం గురించి మీకు శంకలు అవసరం లేదు. ఫోన్ చేయండి, ఇమీడియట్గా డాక్టర్ గారిని కలవండి. ఆయన ఫీజులు చాలా లిబరల్గా ఉంటాయి, ఆయన వైద్యము అద్భుతంగా ఉంటుంది. నేను స్వయంగా చూశాను. సో కాబట్టి మీకు ఏ సందేహం అక్కర్లేదు, వెంటనే ఫోన్ చేయండి, డాక్టర్ గారిని కలవండి. మీ యొక్క దాంపత్య జీవితాన్ని, మీ లైంగిక జీవితాన్ని అద్భుతంగా మార్చేసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి BS టాక్ షో. నేను మీ BS సైనింగ్ ఆఫ్.